హరే కృష్ణ. దండ ప్రణామం అందరి భక్తులకి. సో స్వాగతం ఈరోజు మన ప్రొద్దునే శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మన ముందు జయ మాధవ కీర్తన చేసుకొని ఆరంభిద్దాం. జయ రాధ మాధవ కుంజ విహారీ కవి జన వల్లభ గిరివరధారీ. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनंदन व्रज जनरंजन यमुना तीरवरधारी. 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 जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे.
Prabhupada Jaya Prabhupada 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 Gurudeva Jaya Gurudeva Gurudeva Jaya Gurudeva जय श्रील प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, నా దండోత్ ప్రణామాలు. సో నిన్న మన ఎంతో ఉత్సాహవంతమైన విజయవంతమైన జూమ్ మీటింగ్ ద్వారా నాకు కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం నుంచి 13వ అధ్యాయం ప్రథమ స్కందం 13వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. సో నేను ఫ్యాన్ బంద్ చేస్తాను, దాని సౌండ్ వస్తుంది. ఓకే, హరే కృష్ణ. సో మనము 12వ అధ్యాయంలో చూసాము పరీక్షిత్ మహారాజు యొక్క జననం. ఆయన జన్మించాడు, దాని తర్వాత ఆయన జాతక కర్మలు చేశారు, బ్రాహ్మణులు విప్రులు. ఆయన భవిష్యత్తులో ఏ కార్యాలు చేయగలడు, ఆయనకి ఏ లక్షణాలు ఉంటాయి, ఎలా ఈ పాండు వంశం యొక్క కీర్తిని పెంచుతాడు, మంచి భక్తులు అవుతాడు, ఇన్ని విషయాలన్నీ మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ఈరోజు 13వ అధ్యాయాన్ని మనము ఆరంభించబోతున్నాము. 13వ అధ్యాయం పేరు వచ్చేసి ధృతరాష్ట్రుడు ఈ యొక్క తన గృహాన్ని త్యాగం చేశాడు అని. సో ఎందుకు ఎలా జరిగిందనే విషయం మనం చూద్దాము. ఇవన్నీ ఘట్టాలన్నీ మహాభారతంలోంచి అండి. అంటే మనము ఈ భాగవతం చదువుతూనే అందులోంచి మహాభారతం కూడా మొత్తం చర్చించుకుంటున్నాము. ఈ మొదటి స్కందం ముఖ్యంగా ఈ మహాభారతంలోని ఘట్టాలు ఉంటాయి.
అలాగే మళ్ళీ 10వ స్కందంలో ఎప్పుడు మళ్ళీ కృష్ణుడి లీలలు వస్తాయో 10వ స్కందం 11వ స్కందం ఆ సమయంలో మళ్ళీ ఈ యొక్క ఘటాలని మళ్ళీ చూస్తాం మనము, కృష్ణుడికి సంబంధించిన అన్ని విషయాల్ని. ఇంకా మిగతా స్కందాలు వేరే వేరే భగవంతుడి అవతారాల గురించి, ఆయన లీలలు, ఇంకా భక్తుల యొక్క చరిత్రల గురించి ఉంటాయి. అప్పుడు మనం చూద్దామంటవన్నీ. సో ఈరోజు మనం అందుకనే పరీక్షితుడు, మన ప్రశ్న వచ్చేసి పరీక్షితుడు యొక్క జననము మరియు మరణము, అంటే మధ్యలో ఏం జరిగిందనే విషయం కూడా మనం చూస్తాము. ఆయన యొక్క కార్యకలాపాలు, ఆయన యొక్క చరిత్రను అడిగారు శౌనకాది ఋషులు సూత గోస్వామిని. అందుకనే ఆయన ముందు రాజు అయ్యాక ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు. సో కానీ రాజు అవ్వడానికి గల ఘట్టాలు ఏవైతే దారి తీసాయో అప్పుడు జరిగిన ముఖ్య సంఘటనలను ఇక్కడ మనకు వివరిస్తున్నారు. అంటే మనము ఈ భాగవతం మహాభారతం అయిపోయిన తర్వాత నుంచి చరిత్ర ఇక్కడ మీకు కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు కూడా చాలా, ఇంకా ఈ యొక్క అధ్యాయంలో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు, ఇంకా చర్చలు, మహాభారతానికి సంబంధించిన కథలు అన్నీ చర్చించుకుంటాము. సో ఇది కొంచెం పెద్ద అధ్యాయము, 3 రోజులు పట్టొచ్చు దీన్ని మనము పూర్తిగా కవర్ చేయడానికి అనుకుంటున్నాను నేను. సో ఈరోజు మనం ముఖ్యంగా ఇప్పుడు విదురుడు ఆయన యొక్క తీర్థయాత్రను ముగించుకొని తిరిగి ఇప్పుడు హస్తినాపురంకి వచ్చాడు. మొత్తం యుద్ధం అంతా అయిపోయింది. దాని తర్వాత ఈ సమయానికి పరీక్షిత్ మహారాజ్ జన్మించాడు, అంతా అయిపోయింది. దీని తర్వాత విదురుడు తిరిగి వచ్చాడు అనమాట తీర్థయాత్ర నుంచి. సో ఆ విషయాలన్నీ చర్చించుకుందాం. ఎందుకు తీర్థయాత్రకు వెళ్ళాడు, ఎందుకు ఇప్పుడు తిరిగి వచ్చాడు, అది ముఖ్య విషయం. సో ఆ విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందామంట. సో దానికి ముందు అసలు ఇక్కడ ఏమేమి జరుగుతుందనే విషయం చూద్దాము. ముఖ్యంగా మొదటి 6 శ్లోకాలు విదురుడు తిరిగి వచ్చాడు, ఈ విషయం గురించి, ఎందుకు, ఎక్కడి నుంచి, ఎలా తిరిగి వచ్చాడు, ఎక్కడికి అనే విషయాన్ని మనకు వర్ణిస్తారు. దాని తర్వాత మిగతా అంటే 6వ శ్లోకం నుంచే కంటిన్యూ చేసుకుంటూ 13వ శ్లోకం వరకు ఎలా ఆ యొక్క హస్తినాపురం మహల్లో, రాజభవనంలో యుధిష్ఠిర మహారాజు ఇంకా మిగతా అందరూ కుటుంబ సభ్యులను ఎంత ప్రేమపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించారు, ఆయనకు అతిథి సత్కారాలు చేశారు. ఈ విషయాన్ని మనము ఇంకా పరస్పరంగా ఏం మాట్లాడారు, సంభాషణని మనము చూడబోతున్నాం ఈరోజు. అది 13వ శ్లోకం వరకు జరుగుతుంది. దాని తర్వాత 14వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు కూడా ఈరోజు చూడడానికి ప్రయత్నిస్తాము. విదురుడు ఎందుకు ఇప్పుడు హస్తినాపురం వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అక్కడ నివసిస్తున్నాడు ఇంకా కొద్ది కాలం పాటు, దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ద్వారానే ఈ యొక్క అధ్యాయం పేరు. ధృతరాష్ట్రుడు ఈ యొక్క విదురుడు ద్వారానే ఈ రాజ్మహల్ని త్యాగం చేసి వెళ్తాడు. ఎలా జరుగుతుంది ఆ విషయాన్ని అనే విషయం, అసలు ఏం చెప్తాడు విదురుడు, ఆ ధృతరాష్ట్రుడికి ఎలా ఉపదేశం అనేది చేస్తాడు, అది చాలా ఆసక్తికరమైన విషయం. అది మనకు 18వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు అది రేపు చూస్తాము. దాని తర్వాత ఇంకా ఆ విదురుడు ఆయన ప్రచారం చేస్తాడు అనుకోండి ధృతరాష్ట్రుడికి, అలాంటి వ్యక్తికి కూడా ఆ ప్రచారం యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితం మీరు 29 నుంచి 37 శ్లోకాల్లో చూడొచ్చు. అదే మన ధృతరాష్ట్రుడు ఎలా త్యాగం చేస్తాడు ఆ యొక్క భవనాన్ని, రాజభవనాన్ని అనే విషయాన్ని. ఆయనతో పాటు గాంధారి కూడా వెళ్తుంది, కుంతి మహారాణి కూడా వెళ్తుంది. సో ఈ విషయాల తర్వాత 38వ శ్లోకం నుంచి ఇంకా అది తెలిసిన యుధిష్ఠిర మహారాజు ఎంతో దుఃఖానికి, నిరాశకు లోనవుతాడు. సో ఆయనని ఓదార్చడానికి నారదుని వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజుతో ఎన్నో మంచి తత్వ సిద్ధాంతాల గురించి ఆయనతో సంభాషణ చేసి ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇంకా దాని తర్వాత వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో ఎక్కడ వెళ్ళారు, ఏం చేస్తున్నారు విషయాన్ని కూడా, అంటే మన ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి వీళ్ళ గురించి కూడా మన ఇక్కడ నారదుని చెప్తారనమాట. ఆ విషయాన్ని మనం ఆఖరిలో చూస్తాం. సో ఇవన్నీ విషయాలన్నీ ఈ యొక్క అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి చర్చకి. సో మనము మొదటి శ్లోకం నుంచి చర్చిద్దామంట. విదురుడు తిరిగి రావడం తీర్థయాత్ర నుంచి. హరే కృష్ణ. సో సూత గోస్వామి వారు వర్ణిస్తున్నారు శౌనకాదృశులకు. సూత ఉవాచ విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిం జ్ఞాత్వాగాద్ధాస్తినాపురం తయా వాప్తా వివిత్సితః. సో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు విదురుడు. విదురస్ తీర్థయాత్రలన్నీ ముగించుకొని మైత్రేయాదాత్మనో గతిం, విదురుడు మైత్రేయుడు
నోటి నుంచి, అంటే ఆయన నుంచి ఎన్నో విషయాలు ఆత్మతత్వానికి సంబంధించి, భగవంతుడికి సంబంధించి, జీవిత లక్ష్యాన్ని గురించి సంబంధించి ఎంతో దివ్య జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన నుంచి నేర్చుకొని స్వీకరించి, ఆ జ్ఞాత్వా ఆగాత్, ఇప్పుడు వచ్చారన్నమాట. ఆ జ్ఞానం అంతా తీసుకొని ఇక్కడికి వచ్చాడు హస్తినాపురానికి. జ్ఞాత్వా ఆగాత్ హస్తినాపురం తయావాపత వివిత్సిత. ఇప్పుడు ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది జీవిత లక్ష్యం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక. ముందు కూడా ఆయనకు తెలుసు, కానీ ఎన్నో విషయాలు ఇంకా ఆయన ఈ తీర్థయాత్రలో నేర్చుకొని వస్తాడనమాట. సో ఇవన్నీ నేర్చుకొని ఈ జ్ఞానం తీసుకొని ఇక్కడికి తిరిగి వచ్చాడు. సో ఇది ఇక్కడ సూత గోస్వామి వారు శౌనకాది చెప్తున్నారనమాట. సో మరి విదురుడి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి కొద్దిగా ఇక్కడ మనకి ఆయన ఒక జన్మ రహస్యం కూడా మనకి శ్రీల ప్రభుపాద వారు తాత్పర్యంలో ఇస్తున్నారు. సో మనం అది చూసి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. సో విదురుడు కూడా ఎంతో ముఖ్యమైన వ్యక్తి. మహాభారతం యొక్క ఈ పురాణంలో, ఇతిహాసంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు విదురుడు అనమాట. ఆయన కూడా వ్యాసదేవుడి ద్వారానే జన్మించాడు. అంబిక, మొత్తం 3 రాణులు ఉండేది, అంబ, అంబిక, అంబాలిక. అందులో అంబ వెళ్ళిపోతుంది ముందే. ఆమె భీష్ముడినే పెళ్లి చేసుకుంటా ఉంటుంది, కానీ భీష్ముడు ఒప్పుకోడు కాబట్టి అంబ వెళ్ళిపోతుంది. అంబిక, అంబాలిక వాళ్ళిద్దరూ ఇంకా రాణులుగా అవుతారు. సో అంబిక, అంబాలికలో ఈ అంబిక మొదటి కోడలు అనుకోండి సత్యవతికి. సో ఈ మొదటి రాణి అయిన అంబిక యొక్క దాసి ద్వారా జన్మించిన పుత్రుడు ఈయన విదురుడు. కానీ ఈయన ఒక దాసి పుత్రుడే అయినా కానీ ఈయన యొక్క జన్మ రహస్యం ఏంటంటే, ఈయన ఆ యొక్క యమరాజు యొక్క అవతారం అనమాట. యమరాజే స్వయంగా ఈ విదురుడి అవతారంలో ఇక్కడ మహాభారతంలో ప్రవేశిస్తాడు అనమాట. శూద్రుడిగా జన్మిస్తాడు. ఎందుకు అలా జన్మించాడు, దానికల్లా స్టోరీ, కథ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు మనకి ప్రభుపాదుల వారు. ఎందుకంటే యమరాజుకి మండూక ముని అనే ముని శాపం వలన ఆయన ఇలా యమరాజు ఒక శూద్రుడిగా ఒక జీవితం గడపాల్సి వచ్చింది. ఆ జీవితంలోనే ఆయన విదురుడిగా ఇక్కడ మనకు దర్శనమిస్తాడు మహాభారతంలో, ఇంకా భాగవతంలో కూడా. సో మరి అందుకనే చాలా విదురుడు సాధారణమైన మనిషి కాదనమాట. యమరాజు యొక్క డైరెక్ట్ యమరాజే ఈ రూపంలో వచ్చానమాట. సో యమరాజుకి ఇలా ఎందుకు, యమరాజు మరి ఇక్కడ వచ్చేసి మరి యమరాజు పని ఎవరు చేస్తున్నారండి మీరు అడగవచ్చు. సో ఈ యొక్క ఇంత సమయం పాటు ఎప్పటి వరకైతే యమరాజు విదురుడుగా ఇక్కడ వచ్చేసారో ఆ సమయంలో యమరాజు యొక్క బాధ్యతలను అదితి కశ్యపుల యొక్క పుత్రుడైన ఆర్యమ అనే ఒక ఆదిత్య అనే వాళ్ళిద్దరికి 12 ఆదిత్యలు. హరి టు స్లో అంటే ఇంకా స్లోగా చెప్పమంటున్నారండి. ఓకే, నో ప్రాబ్లం, మనం కంటిన్యూ అవుదామంట. సో ఏదో బై మిస్టేక్ టైప్ చేసినట్టున్నారు. సో ఇలా మండూక ముని యొక్క శాపం వలన ఈ యమరాజు విదురుడిగా వస్తాడు. ఆ శాపం ఎందుకు ఇచ్చారంటే, ఒకసారి ఏం జరిగింది అంటే, కథ ప్రకారం గతంలో ఈ మండూక ముని ఉన్న ఆశ్రమానికి కొంతమంది దొంగలు కొన్ని వస్తువుల్ని దొంగిలించి, కొంచెం సంపదని దొంగిలించి వాళ్ళు తప్పించుకోవడానికి పరిగెడుతూ ఆ సైనికుల నుంచి, భటుల నుంచి దాక్కోవడానికి అనేసి ఈయన ఆశ్రమంలో వచ్చి వాళ్ళు ఉంటారనమాట, దాక్కొని ఉంటారు. సో అప్పుడక్కడ సైనికుల ఆశ్రమానికి వచ్చేసి పట్టుకుంటారు, ఆ సంపదను తీసుకుంటారు. ఆ యొక్క దొంగలతో పాటు ఈ మండుక మునిని కూడా వాళ్ళతో పాటే ఒకరు అనుకొని బందీ చేసుకొని బందీఖానలో వేసేస్తారనమాట. ఇంకా అక్కడ ఉన్న ఒక న్యాయవాది ఎవరైతే న్యాయం చెప్తారో, సో ఆయన అందరికీ ఒక దండన విధిస్తాడనమాట. వీళ్ళందరికీ మృత్యుదండన విధిస్తారనమాట. సో అందరూ ఎంతో ల్యాన్స్ అంటే ఎంతో పొడవైన ఒక చాకు లాంటిది అనమాట, పొడవుగా ఉండి ఇంకా చాలా కొనల్లో ఎంతో షార్ప్గా ఉంటుందన్నమాట. సో ల్యాన్స్ అంటారు. దాంతో అందరినీ పొడవమని పొడిచి చంపమన్నట్టుగా ఆదేశాన్ని ఇస్తారు. సో అలా అందరికీ ఈ ఆదేశాన్ని వాళ్ళు ఎప్పుడైతే
భటులు సైనికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించడం ఆరంభిస్తారో అందరికీ. సో ఈ రాజుకి తెలియగానే ఈ విషయం, ఇక మండుక ముని ఇక్కడ ఇందులో ఏదో తప్పు అంటే బై మిస్టేక్ ద్వారా ఇక్కడికి ఈ యొక్క వీళ్ళ గుంపుల మధ్యలో వచ్చేసారని తెలిసి తర్వాత ఆయన్ని వదిలేస్తారు. సో ఆ విషయం తెలుసుకున్నాక సో అప్పుడు మండుక మునికి చాలా బాధ కలుగుతుంది, ఇంకెంతో క్రోధం వస్తుంది అనమాట. ఎందుకు నాకు ఇలాంటి అపమానం, ఇంకా ఇలాంటి శిక్ష పడవలసి వచ్చింది, ఇలాంటి పరిస్థితికి నేను ఎందుకు గురి కావాల్సి వచ్చింది, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశానని ఆయన యమలోకానికి వెళ్ళి యమరాజుని అడిగాడు అనమాట, ప్రశ్నించాడు. అప్పుడు యమరాజు ఆయన ప్రశ్నకు జవాబుగా ఏమంటారంటే, మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక గడ్డిపూస్తోని, ఎండిపోయిన గడ్డిపూస్తోని ఒక చీమని పొడిచారనమాట. సో అలాగే అందుకని మీకు ఈరోజు అలాంటి శిక్షణ దొరికింది అని. సో ఆ మండుక ముని ఎంతో క్రోధితుడై, నేను ఎప్పుడో చిన్న వయస్సులో నాకు ఏమాత్రం ఆ జ్ఞానం లేనప్పుడు, ఆ అజ్ఞానతలో ఉన్నప్పుడు, అభంశుభం తెలియని వయస్సులో అది ఏదో నేను చిన్న తప్పు చేశానని నాకు ఇప్పుడు ఈరోజు ఇలాంటి దండన విధించడానికి మీరు ఆయోజనం చేస్తారా? సో ఇది మీరు తప్పు. మీరు యమరాజు అయితే ఇలా సరిగ్గా మీరు శిక్షలు ఇవ్వటం లేదు, అందుకే మీరు యమరాజులాగా మీరు వ్యవహరించటం లేదు, అందుకే నేను మీకు శాపం ఇస్తున్నాను. మీరు ఒక శూద్రుడిగా జన్మించి ఒక అవతారం, మీరు భూమి మీద శూద్రుడిగా బతకాలి అని శాపం ఇస్తారన్నమాట మండూకముని. అందుకనే ఆ శాపం ద్వారా ఇక్కడ యమరాజు కూడా ఈ విదురుడి రూపంలో వస్తారనమాట. యమరాజు మహాజనుడు, 12 మహాజనులు. ఎవరో అడిగారు ఒకసారి, మహాజనులు అంటే ఎవరు అని. మహాజనులంటే వాళ్ళు మన ఆధ్యాత్మిక శిక్షణలు, భగవంతుడి గురించి, భాగవతం గురించి కానీ, వేదిక శాస్త్రాల గురించి కానీ మనకు చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉందన్నమాట. భగవంతుడు వాళ్ళని నియుక్తం చేశా అంటే వీళ్ళందరూ మహాజనులు, వీళ్ళందరికీ ఆ భగవత్ తత్వము, శాస్త్రాలు, జీవిత లక్ష్యం అంటే ఏంటో తెలుసు. అవి ప్రజలు, సామాన్య ప్రజలకి, మనందరికీ తెలియజేయడానికి వాళ్ళ యొక్క కర్తవ్యం అనమాట. అందుకని యమరాజుకు ఎప్పుడు అక్కడ యమలోకంలో ఎప్పుడు శిక్షలు విధిస్తున్నాడంట. అక్కడ ఎంతో బిజీ అంట, అంటే ఆయనకి అస్సలు సమయం దొరకట్లేదు. ఆయనకేమో ఆయన యొక్క హృదయంలో నేను కూడా వెళ్ళి ప్రచారం చేయాలి కొంతమందికి అని ఉంటుందన్నమాట. సో కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఆయనకు ఆ పరిస్థితుల్లో ఆయన చేయలేకపోతున్నాడు. ఎంతో ఆ రోజు దండన శిక్షలు విధించడంలోనే ఆయన సమయం అంతా వెతించిపోతుందంట. ఆయన లోపల ఒక కోరిక ఉండదంట. అందుకే భగవంతుడు ఈ విధంగా ఈ శాపం ద్వారా ఆ కోరికని నెరవేర్చి ఈ యొక్క అవతారంలో అంటే విదురుడిగా యమరాజు ఇక్కడ విదురుడిగా జన్మిస్తాడనమాట. అందుకనే ఇక్కడ మనం చూస్తాం, ఈ విదురుడి నుంచి మనం ఈ యొక్క ఘట్టంలో అంటే ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకుంటాం ఎలా ప్రచారం చేయాలి అనేది. ధృతరాష్ట్రుడు వంటి ఎంతో మీరు చూసారు, ఆయనకి ఎంత ఆసక్తి, భౌతిక ఆసక్తి అంటే ఎవరికి ఎక్కువ అంటే మంచి ఉదాహరణ చెప్పాలంటే ధృతరాష్ట్రుడే. సో ఆ రాష్ట్రం పట్ల ఆయనకి ఎంతో, ఆ రాజ్య సింహాసనం పట్ల ఎంత ఆసక్తి అంటే మీరు చూడొచ్చు. దానికోసం ఎన్ని రకాలైన పాపాలకైనా సరే, అత్యాచారాలకైనా ఆయన పాల్పడతాడు. సో అలాంటి భౌతిక ఆసక్తులతో మునిగి ఉన్న ఆ ధృతరాష్ట్రుడికి ప్రచారం చేస్తాడు. ఒక్కరోజు కాదండి, జీవితాంతం ప్రచారం చేసి ఆ సాఫల్యం అనేది ఈ అధ్యాయంలో చూస్తాం. ఆయన ప్రచారం యొక్క ఫలితం, సాఫల్యం ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాము విదురుడిది. సో విదురుడు ప్రచారం చేయడానికి వచ్చేసాడు. సో ఇక్కడ మనకి మంచి ఉదాహరణ అనమాట. విదురుడు ఎలా ప్రచారం చేస్తాడు, ఎప్పుడు నిరాశ చెందకుండా, ఏమాత్రం ఎంత ఫలితం రాకున్నా కానీ ఆ ధృతరాష్ట్రుడికి ఎల్లప్పుడూ ప్రచారం చేసేవాడు అనమాట విదురుడు. సో ఎలా విదురుడు ప్రచారం చేస్తాడు అనేది రేపు చూద్దాం మనము. ఇప్పుడు విదురుడు వచ్చాడు ఇక్కడ, అందుకే విదురుడి యొక్క పూర్వజన్మ యొక్క రహస్యం గురించి ఇక్కడ చర్చిస్తున్నారు అన్నమాట. సో అలాగే తర్వాత విదురుడు కూడా మన రాజా భవనంలోనే ఈ యొక్క ధృతరాష్ట్రుడు ఇంకా పాండు ఒక్క తమ్ముడిలాగానే, అనుజుడిలాగానే పెరిగాడు అనమాట వాళ్ళతో పాటే. అలాగే ఆయనకు అంటే ఆ రాజ పరివారంలో ఆయనకు ఆ యొక్క సంపత్తి అంటే ఇన్హెరిటెన్స్, వంశపారంపరంగా ఆయనకి రాజ్యం ఏం లభించలేదు, కానీ ఆయన రాజు ఏం అవ్వలేదు, కానీ ఆయన మంత్రిగా నియుక్తించారు. ఆయన ధృతరాష్ట్రుడికి ఆయన ఎన్నో సూచనలు ఇంకా మార్గదర్శనం చేసేవారు అనమాట. ప్రతి విషయంలో ధృతరాష్ట్రుడికి ఏదైనా అవసరం ఉంటే, ఏం చేయాలి అని తెలియకపోతే ఎలాంటి నిర్ణయానికి రావాలో ఆ విషయంలో ప్రతి నిర్ణయం తీసుకునే ముందు విదురుడిని సంప్రదించేవాడు అనమాట. విదురుడు చెప్పిన విని దాని తర్వాత
ఆయన చేయాలనుకున్నదే చేసేవాడు అనుకోండి. విదురుడి మాటలు ఎప్పుడు అడిగేవాడు విదురుడిని, చెప్పండి మీ ఉద్దేశం ఏంటని, నేను ఇలా చేయాలనుకుంటున్నాను. అప్పుడు విదురుడు అనేవాడు, ఇది శాస్త్రయుక్తం కాదు, ఇది అధర్మం, ఇది పాపం, ఇలా చేయకూడదు నువ్వు అని. కానీ అయినా కానీ వినేవాడు కాదనమాట. ఆయన కొంతసేపు సంశయంలో ఉండేవాడు. కానీ అక్కడి నుంచి మన దుర్యోధనుడు మారం చేస్తూ ఉంటాడు. నాకు ఇదే కావాలి, మీరు ఇలాగే చేయాలి, నాకు అనుమతినివ్వండి, మీరు దీనికి సహకరించండి నా యొక్క యోజనకి. అలా ఎప్పుడు దుర్యోధనుడు వెంట ఉండేసరికి ఎంత ఆలోచించిన తర్వాత దుర్యోధనుడు ఏదంటే దానికే సై అనేసేవాడు అనమాట ధృతరాష్ట్రుడు. విదురుడు అడిగితే ఏంటి మీరు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, నేనేంటి, నేను నిమిత్త మాత్రుణ్ణి, అంతా ఆ కాల ప్రభావం ద్వారా జరుగుతుంది, అంతా పైవాడే చేస్తున్నాడు, నేనేంటి, నేను ఒక కీలు బొమ్మను, ఇలా మాట్లాడేవాడు అన్నాడు. సిద్ధాంతం ఇది ధృతరాష్ట్రుడు ఒక సిద్ధాంతం. మీరు ఎప్పుడైనా అడిగితే ఎవరినైనా ఎందుకు ఇలా చేస్తున్నారండి, భక్తి ఎందుకు చేసుకోవట్లేదంటే, అంతా పైవాడి ఇచ్చ, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఈ ధృతరాష్ట్రుడి సిద్ధాంతం అనమాట ఇది. ఇలాగే ధృతరాష్ట్రుడు ఎప్పుడు విదురుడు చెప్పేవాడు. అయినా కానీ విదురుడు ఎప్పుడు నిరుత్సాహపడకుండా ప్రతిసారి ఆయనకు సదుపదేశం చేసేవాడు అనమాట శాస్త్రయుక్తంగా. ధర్మం అంటే ఏంటి, ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకోవాలి, రాజుగా ఏ విధంగా వ్యవహరించాలని ప్రతిసారి ఒక్కొక్కసారి తిట్టేసేవాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి. నువ్వెప్పుడు నేను ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతావు, నువ్వు నా దగ్గర ఉండకు, వెళ్ళిపో అని కూడా పంపించేసేవాడు. సరే, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆలోచించి ధృతరాష్ట్రుడు, లేదు విదురుడు నాకు శ్రేయోభిలాషి, ఎప్పుడు నా మంచి కోరే చెప్తాడు లేదు అని మళ్ళీ పిలిపించుకునేవాడు విదురుణ్ణి. మళ్ళీ క్షమించు అనేసి మళ్ళీ ఆయనతో మళ్ళీ స్నేహపూర్వకంగా వ్యవహరించేవాడు అనమాట. సో విదురుడు ఇవన్నీ సహించేవాడు. విదురుడిలో ఇంకో విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం విదురుడి నుంచి, ఈయన చాలా గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు, చాలా మంచి భక్తుడు. అంతేకాకుండా ఈ విదురుడు ఎల్లప్పుడూ ఆ ధృతరాష్ట్రుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన యొక్క అధీనంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు విదురుడికి ఆయన ఒక ప్రభు అంటే మాస్టర్ అన్నట్టుగా ధృతరాష్ట్రుడు. అయినా కానీ ఎప్పుడు విదురుడు నా యొక్క అధికారి అయిన ధృతరాష్ట్రుడు ఆయనకు ప్రసన్నమయ్యే విధంగా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. శాస్త్రం ప్రకారం ఏది నిజమో అదే చెప్పేవాడు. ఎప్పుడు నిజానికి ఆయన నిజం పలకడానికి ఎప్పుడు ధృతరాష్ట్రుడి హితం కోసం, ఆయనకు మంచి జరగాలని ఎప్పుడు నిజమే మాట్లాడేవాడు, సత్యమే పలికేవాడు. అంతేగాని ఆయనకు సంతృప్తి పరచాలనేసి, ఆయనను ఆనందంగా ఉంచాలనేసి, మీరేం చెప్పినా బాగుందండి, మీరు చెప్పిందే న్యాయం, మీరు చెప్పిందే ధర్మం, మీరు చెప్పింది కరెక్టు అని ఎప్పుడు అనేవాడు కాదనమాట. ఆయన కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పేవాడు, మీరు తప్పు అయితే తప్పు అని చెప్పేసేవాడు ఒక మీదే. సో విదురుడు అలా ఎంతో సూటిగా చెప్పేవాడు. అందుకనే దుర్యోధనుడికి ఎప్పుడు విదురుడు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే దుర్యోధనుడు ఏ ప్లాన్ తీసుకొని వస్తాడో విదురుడు దాన్ని చెప్పేస్తున్నాడు, ఇది సరైన యోజన కాదు అని. సో అది ఎప్పుడు జరిగేదనమాట. సో ఇంకా దాని గురించి మనం చర్చించుకుందాం, ముందు శ్లోకాల్లో వస్తుంది. సో అలా విదురుడు దాని తర్వాత అక్కడే రాజపరివారంలోనే పెరిగాడు. ఇంకా ఆయనకు కూడా మంచి సదుపాయాలు వసతులు ఇచ్చారు. అలాగే ఆయన కూడా ఒక శూద్రాణి అంటే బ్రాహ్మణుడు ఇంకా శూద్ర స్త్రీ నుంచి జన్మించిన ఒక కన్యతో ఆయన వివాహం చేసుకున్నాడు అనమాట. ఆయన భార్య అయింది. సో ఇలా ఎప్పుడు విదురుడు ఈ యొక్క, ఇంకా చాలా ఉన్నాయి, ఇక ఘట్టాలు వచ్చినప్పుడు చెప్తాను. మనం రెండో శ్లోకానికి వెళ్దాం, లేకపోతే ముందుకు వెళ్ళలేము. యావతః కృతవాన్ ప్రశ్నాన్ క్షట్టా కౌశారవాగ్రతః జాతైకా భక్తిర్గోవిందే తేభ్యశ్చోపర రామః. సో ఇప్పుడు విదురుడు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాడు, తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చాడని చెప్పారు కదా. ఎక్కడికి వెళ్ళాడు తీర్థయాత్రలు, ఎవరిని కలిశాడు, ఏం చేశాడు, ఇది ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాడు. ముఖ్య రూపంగా ఆయన ఎన్నో తీర్థ స్థలాల్ని దర్శించుకున్నాడు. అందులో ఆయన అలా దర్శించుకున్న సమయంలో ముఖ్యంగా ఎక్కువ సమయం మైత్రేయ విదురుడు మైత్రేయ ముని నుంచి ఎన్నో ప్రశ్నలు అడిగారనమాట. ఆధ్యాత్మికతకు సంబంధించి, జీవితానికి సంబంధించి, భగవంతుడు గురించి సంబంధించి, ఇలా అన్ని విషయాలు అడిగి ఎప్పుడైనా ఆయన అర్థం చేసుకున్నాడో, అన్ని ప్రశ్నల ద్వారా జవాబుల్ని ఆయన ఈ యొక్క నిర్ధారణకు వచ్చాడో, కృష్ణుడికి భక్తి చేసుకోవడమే అత్యున్నతమైన జీవిత లక్ష్యం కార్యమని ఎప్పుడైతే ఆయన నిర్ధారణకు వచ్చాడో, ఆ విషయాన్ని అంతా సరిగ్గా శాస్త్రయుక్తంగా అర్థం చేసుకున్నాడో, అప్పుడు ఆయన ఇంకా ఆ ప్రశ్నలు అడగడం అక్కడ ఆపేసి, ఇప్పుడు నేను ఇంకా ప్రచారం చేయాలి, ఇప్పుడు విన్నాల మీ దగ్గర, ఇప్పుడు ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడు, నాకు చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాను, ఇప్పటివరకు భక్తుడు అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ నేను
వెళ్ళి ప్రచారం చేస్తాను ఆయనకి అనేసి ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు అదనమాట. ఇది ఉద్దేశం. ఎందుకు విదురుడు తిరిగి వచ్చాడు? ఒక విధంగా చెప్పాలంటే ఆయన తీర్థ స్థలాల దర్శనానికి వెళ్ళిపోయాడు, అంటే వానస్థ తీసుకున్నాడు, మళ్ళీ ఎందుకు రాజమహల్కి వచ్చాడంటే ఇది. సో ఇందులోంచి విదురుడు ఇంకా మైత్రేయ సంభాషణ అనేది మనము శ్రీమద్ భాగవతంలో తర్వాత స్కందాల్లో వస్తుందండి. అప్పుడు మనం విస్తృతంగా చర్చించుకుందాం. విదురుడు ఏ ప్రశ్నలు మైత్రేయుడిని అడిగాడు, మైత్రేయ ఏం సమాధానం ఇచ్చాడు అనేది విస్తృతంగా భాగవతంలో వస్తుంది, మనం చర్చించుకుంటాం తర్వాత. సో కానీ ఈ యొక్క విదురుడు మైత్రేయ యొక్క సంభాషణ ద్వారా, విదురుడు ఆ తీర్థస్థలాల్లో చేసిన కార్యాల ద్వారా మనం ముఖ్య రూపంగా ఏ శిక్షను అనుగ్రహించాలనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాశారనమాట. ఏం రాశారంటే, విదురుడు ఎలాగైతే ప్రశ్న అడిగారో, ఒక గురువు దగ్గర ఎలా నేర్చుకున్నాడు భగవంతుడి గురించి, జీవిత లక్ష్యాల గురించి, ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పారు. కర్మ, జ్ఞాన, యోగ, అన్ని విషయాల గురించి ఆయన నేర్చుకున్నాడంట. సో అలాగే మనము కూడా ఒక గురువుని ఆశ్రయించి ఆయన నుంచి ఈ జీవిత సత్యాల గురించి, భగవంతుడి గురించి, జీవిత లక్ష్యం గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంతేకాని కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళ గురువు అంటే కొంతమంది అంటే చాలామంది బయట మీరు చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక గురువు ఉందన్నమాట. మీరు అడిగారు అనుకోండి, ఎవరు అతను అంటే, ఆయన మా గురువు అండి. అవునా, మాకు ఒక గురువు ఉన్నాడు. మీకు ఇస్కాన్లో కూడా మీకు గురువు ఉన్నారు కదా, మాకు కూడా ఇక్కడ గురువు ఉన్నారండి. అవునా అండి, మరి మీరు గురువు దగ్గర మీరు ఆయన శిక్షలు వింటూ ఉంటారండి, ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటారా, మీరు ఆయన క్లాసులు ఏమైనా అటెండ్ అవుతూ ఉంటారా? లేదండి, ఆయన అంటే ఫోటో ఒకటే ఉంటుంది, అప్పుడప్పుడు పూజ చేస్తుంటాం ఫోటోకి, అంతే. అదనమాట. అంటే ఏదో అలా చూపించుకోవడానికి మాకు గురువు ఉన్నాడు అన్న ఫోటో పెట్టుకుంటారు అంతే ఇంట్లో. కానీ వాళ్ళ గురువు నుంచి ఎప్పుడు ఏ శిక్షణలో తీసుకోరు, ఆయన నుంచి ఏమి నేర్చుకోరు, వాటిని జీవితంలో ఎప్పుడు పాటించరు అనమాట. అలాంటి శిష్యులు కాకూడదు మనము. ఏదో గురువు ఫోటో మాత్రమే ఇంట్లో పెట్టుకొని ఏమాత్రం ఆయన నుంచి శిక్షణలు అంటే వినకుండా, ఏమి పాటించకుండా ఉండకూడదు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అలాగే ఇది శిష్యుడి గురించి. అలాగే గురువు కూడా ఎవరైతే గురువు అని చెప్పుకుంటారో, ఊరికే పేరుకే నేను గురువు, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారని చెప్పుకోవడం కాకుండా, వాళ్ళకి ఏదో ఆశీర్వాదం ఇచ్చేసి వాళ్ళందరినీ శిష్యులు చేసేసి, చాలామంది బయట ఉంటారండి, ఇలా ఒక చేతిలోంచి కొన్ని జలాల్ని ఇలా తలమి చేస్తారు అందరి మీద, 1000 మంది మీద ఒకేసారి, మీరందరూ నా శిష్యులు అయిపోయారంటారు అనమాట. ఇంకా అయిపోయింది. అలా ఎన్నో రకాల ఇలాంటి బయట బాబాజీలు, గురువులు ఉంటారు. వాళ్ళు ఏ శిక్షణలు ఇవ్వరు వాళ్ళ యొక్క శిష్యులకి, వాళ్ళు ఎలా భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని వాళ్ళు చర్చించరు. ఇంకా వాళ్ళకి ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి కావాల్సిన ఆ యొక్క బాధ్యతను గురువు స్వీకరిస్తాడన్నమాట. అందుకే వాళ్ళని ఏ గురువు అయితే వాళ్ళ శిష్యులకి నేర్పించడో, శిక్షణ ఇవ్వడో, భగవద్ధామానికి వెళ్ళాలి అని దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడో, అతను సరైన గురువే కాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలా భగవంతుడిని ఎలా సేవించుకోవాలో ఆ శిష్యులకు ఆయన నేర్పాలి. అలా నేర్పలేదు అంటే, భగవంతుడి కృష్ణుడిని సేవించుకోవాలని నేర్పలేదంటే, ఇంకా ఆయన గురువు పేరుకే, ఆయన గురువు కాదు అసలు అని ఇక్కడ చెప్తారు అనమాట. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే మైత్రేయుడి నుంచి ఆయన నేర్చుకున్నాడో, ఆ గోవిందుడికే జాతైక భక్తిర్ గోవిందే, ఆ గోవిందుడికి భక్తి చేసుకోవడమే జీవిత లక్ష్యం అని ఎప్పుడైతే ఆయనకు అర్థమైపోయిందో, నేర్చుకున్నాడో ఆ మైత్రేయుడి నుంచి, ఆయన ఇప్పుడు ఇంకా ఆ ప్రచారం చేయాలని తిరిగి వచ్చాడనమాట ఇక్కడికి. ఇప్పుడు ఆయన తిరిగి హస్తినాపురం రాజ్యంలోకి, మహల్లోకి ప్రవేశించగానే అప్పుడు యుధిష్ఠిర్ మహారాజు ఇంకా అక్కడ ఉన్న అందరి కుటుంబ సభ్యుల యొక్క ప్రతిక్రియ, స్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని ఎంతో బాగా నెక్స్ట్ 2 శ్లోకాల్లో 3 మరియు 4వ నంబర్ శ్లోకంలో వివరించారు. అవి చూద్దామంట. తం బంధుం ఆగతం దృష్ట్వా ధర్మపుత్ర సహానుజః ధృతరాష్ట్రో యుయుత్సశ్చ సూతః శాద్వతః పృతా గాంధారీ ద్రౌపదీ బ్రహ్మన్ సుభద్రా చోత్తర కృపీ అన్యాశ్చ జామయః పాండోర్ జ్ఞాతయః ససుతాస్త్రియా. సో ఎవరెవరు వచ్చారు వెంటనే ఆ విదురుడిని చూడగానే, ఇక్కడ మన రాజ్మహల్లోకి ప్రవేశించగానే, అప్పుడు తం బంధుం ఆగతం దృష్ట్వా, తన ఎంతో ప్రియ బంధువు అయిన విదురుడు వచ్చాడు. ఆగతం దృష్ట్వా, చూడగానే అక్కడ ఉన్న ధర్మపుత్ర సహానుజ, ధర్మపుత్ర అంటే యుధిష్ఠిర్ మహారాజు, అనుజ ఆయనతో పాటు ఆయన తమ్ముళ్ళందరూ వెంటనే అక్కడ వచ్చేసారంట.
ఆయనను స్వాగతం పలకడానికి, ఆయనను అతిథిగా సత్కరించడానికి ధృతరాష్ట్రో యుయుత్స, ధృతరాష్ట్ర, సాత్యకి, సంజయ, కృపాచార్యులు, కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, ఇంకా చాలామంది కౌరవులు ఏవైతే చనిపోయారో వాళ్ళందరూ భార్యలు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇంకా వివిధ స్త్రీలందరూ కూడా అక్కడ నుంచి పిల్లలతో సహా అక్కడికి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆ విదురుణ్ణి స్వాగతం పలకాలని, దర్శించుకోవాలని ఆతురతో అక్కడికి వచ్చారంట. ఎందుకంటే ఎలా అంటే ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ చేతన అనేది పునర్జాగృతమైనట్టు అనిపించిందంట. జీవం, చనిపోయిన వాళ్ళకి జీవం వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించిందంట విదురుని చూడగానే. అంటే విదురుడు అంటే ఎంత ఇష్టం అందరికీ మనకి ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళ రాజమహల్లో. సో ఇంతమంది వచ్చారు కదా, అందులోంచి కొంతమందిని ఇక్కడ వారి గురించి ఇక్కడ వివరించారనమాట మనకి ప్రభుపాదుల వారు. మనం కొద్దిగా చూద్దామంట. గాంధారి గురించి చెప్పారు, అలాగే ప్రిత అంటే కుంతీదేవి గురించి చెప్పారు, ఇంకా దాని తర్వాత ద్రౌపది మరియు సుభద్ర. ఈ నలుగురు గురించి తాత్పర్యంలో కొన్ని విషయాలు ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అవి చర్చించుకొని నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. మొదటిది అంటే ప్రభుపాదుల వారు చెప్పేది ఇక్కడ ఎవరి గురించి అంటే గాంధారి గురించి. మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, గాంధారి చాలా పతివ్రత స్త్రీ. మహాభారతంలో ఇంకా మొత్తం ఇతిహాసంలో పతివ్రత స్త్రీలలో ఒక ముఖ్య పతివ్రత స్త్రీగా గుర్తించబడింది గాంధారిని. ఆమె మహారాజు శుబల యొక్క పుత్రి. ఆమె శుబల అనే మహారాజు గాంధార్ ప్రదేశానికి రాజు, గాంధార్ రాజు, అందుకే ఆమె పేరు గాంధారి అని. ఇప్పుడు ఆ గాంధార్ని కాందాహార్ అని, దాని గాంధార్ పేరే కాందాహార్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాబుల్ అంటారా, కాబుల్లో కాందాహార్ పేరుతో ఇప్పుడు బయట మనకి ఆ ప్రదేశం ఉందండి. సో అక్కడ నుంచి అన్నమాట గాంధారి వచ్చింది. సో ఆమె భగవంతుడి శివుణ్ణి చిన్నప్పటి నుంచి ఎంతో శ్రద్ధతో, ముఖ్యంగా ఆమె ఎప్పుడైతే యవ్వన వయస్సులో ఉందో ఎంతో మంచి భర్త పొందాలని ఉద్దేశంతో, ఇంకా పిల్లల్ని పొందాలని, మంచి పిల్లల్ని భర్తను పొందాలనే ఉద్దేశంతో ఆమె శివుణ్ణి ఎంతో బాగా ఆరాధించిందంట. శివుడు ఎంత ప్రసన్నుడయ్యాడంటే ఆమె ఆరాధనకి ఆయన ఆమెకు వరం ఇచ్చాడనమాట. నువ్వు 100 పుత్రుల తల్లివవుతావని ఆమెకు శివుడి నుంచి ఆశీర్వాదం, వరం దొరికిందనమాట. దాని తర్వాత ఆమెకు ఎప్పుడైతే ఇది నిశ్చయమైందో ధృతరాష్ట్రుడితో నీ వివాహం అవుతుందని ఆమె వెంటనే అంగీకరించిన తర్వాత, ఎప్పుడైతే ఆమెకి తెలిసిందో ధృతరాష్ట్రుడు అంధుడు అని, వెంటనే ఆమె నాకు కాబోయే భర్త అంధుడు కనుక నేను కూడా ఆ యొక్క అంధత్వాన్ని ఇప్పుడే స్వీకరిస్తానని ఆమె ఇంకా అప్పటి నుంచి ఆమె యొక్క కళ్ళకి గుడ్డను కట్టుకొని అప్పటి నుంచి ఆమె కూడా అంధురాలు లాగే బతికిందనమాట ఆ రోజు నుంచి. సో అంతా పతివ్రత స్త్రీ అనమాట గాంధారి. సో ఆమె ఎంతో అప్పట్లో ఎంతో గొప్ప పరివారానికి చెందిన గొప్ప రాజు పుత్రి, ఎంతో సుందరమైన స్త్రీ. ఆమె వివాహం ఇక్కడ ధృతరాష్ట్రుడితో జరుగుతుంది. దానికి శకుని, ఆమె యొక్క అన్నయ్య అయిన శకుని ఆమెకి ఎంతో సహాయపడి ఈ యొక్క వివాహాన్ని జరగడంలో ఆయన ఎంతో సహాయపడతాడని ఇచ్చారు ఇక్కడ. దాని తర్వాత ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఉన్న గాంధారికి కూడా ఒక్క సమస్య, అంటే ఇక్కడ ప్రభుపాదులు రాశారు, ఆడవాళ్ళకి ఉండే ఒక సమస్య ఆమెకు కూడా ఉందన్నమాట. అదేంటంటే ఆమె తోటి కోడలు అంటారు, తోటి కోడలు కుంతిని చూసి ఆమెకు అసూయ అనమాట. ఎప్పుడు కుంతి అంటే కొంచెం అసూయ ఆమెకి. ఇద్దరు ఒకేసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఏ రోజైతే ఆమెకు తెలిసిందో కుంతి మహారాణి గర్భం నుంచి అంటే ప్రసవించింది, ఆమె యుధిష్ఠిర మహారాజుడికి జన్మనిచ్చింది అని ఏ రోజైతే తెలిసిందో, ఆ తెలిసిన క్షణంలోనే ఆమెకి ఎంతో క్రోధానికి గురైందనమాట. ఆ క్రోధంతో, ఆ యొక్క ఫ్రస్ట్రేషన్తో ఆమె 2 చేతులతో గట్టిగా ఆమె గర్భాన్ని బాధిందట. ఇంకా నాకు ఎందుకు పుత్రులు పుట్టలేదు, నేను ఇంకా ఎందుకు జన్మనివ్వలేదు అని, ముందు కుంతి ఇచ్చేసిందని.
ఆమె ఎంతో గట్టిగా ఆమె బాధినప్పుడు ఆమె యొక్క గర్భాన్ని ఆ గర్భం నుంచి బయటపడిపోయిందనమాట, ఆమె శరీరం నుంచి ఒక మాంసపు ముద్దలాగా. అప్పుడు ఎంతో బాధపడింది ఆమె. అప్పుడు వ్యాసదేవుడు వచ్చి ఆమె కోరుకున్న, అంటే ఆమె కోరిక వరం మేరకే ఆ యొక్క మాంసపు ముద్ద నుంచి 100 మంది పుత్రులను, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. అప్పుడు చివరి అడిగారు కదా నిన్న జూమ్ మీటింగ్లో, ప్రభుజీ సైన్స్, భాగవతంలో కూడా సైన్స్ ఉంది అని, ఇంకా ఎంతో మోడర్న్ సైన్స్ కానీ అడ్వాన్స్ ఉందనే విషయాన్ని చెప్పాలి అనేసి. సో ఇదనమాట ఒకటి. మీరు చూడొచ్చు, ఒక్క గర్భం నుంచి 100 భాగాలు చేశారు. ఇంకొక భాగం ద్వారా గాంధారికి ఒక ఇచ్చ కోరిక ఉండే, నాకు ఒక పుత్రి కూడా కావాలి. అందుకే ఒక పుత్రి, అంటే 100 మంది పుత్రులు, ఒక పుత్రి, ఒక డాటర్. ఆమె పేరు దుశాల. ఆమెని జయత్రథ్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ జయత్రథే. సో అప్పుడు ఒకసారి చర్చించుకున్నప్పుడు పేరు గుర్తుకు రాలేదు నాకు. సో ఎనీవేస్, సో ఇక్కడ ఈ కుంతి మహారాణికి ఎంతో అసూయతో ఇలా చేసినప్పుడు గాంధారి అందులోంచి 100 మందిని, వ్యాసదేవుడు అంటే ఒక ముద్ద, మాంసపు ముద్ద నుంచి 100 మందిని పిల్లల్ని అంటే పుట్టించారన్నమాట. సమయం పట్టింది, వెంటనే రాలేదు అందులోంచి. కానీ దానికి ఒక పాత్రలో కొన్ని నెయ్యి, ఇంకా కొన్ని మౌలికలు, అంటే ఔషధాలు అన్నీ పెట్టి ఒక పర్టికులర్ స్థానంలో కొన్ని, అదే 9 నెలలు 8 నెలలు అలా బయట పెరిగారంటే ఆ ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అనుకోవచ్చు. టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా యాక్చువల్లీ చెప్పాలంటే టెస్ట్ ట్యూబ్లో పెరగారండి బేబీలు. ఇలాంటి విజ్ఞానం ఇప్పుడు మనకున్న ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటివరకు ఇంత విజ్ఞానాన్ని వాళ్ళు సంపాదించలేదు. ఇలా ఎన్నో విషయాలు వస్తాయి, అవి ఇప్పటివరకు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆ యొక్క విజ్ఞానం ఇంకా కనుగొనలేదు. అలాంటి విషయాలు మీరు చూస్తారు అప్పుడప్పుడు. అందుకే వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి విషయాలు అర్థం కావో వాళ్ళు కొట్టిపారేస్తారనమాట. ఓ ఇదంతా మిథ్య కథలు, ఇవి ఇలాంటివి ఎప్పుడు జరగలేదు, ఇవన్నీ కట్టుకథలు, ఇవి ఏంటో అని కొట్టిపారేస్తారు. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు కొట్టిపారేయట్లేదు. సైంటిస్టులు కూడా, శాస్త్రవేత్తలు కూడా అర్థమైంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఇప్పుడు ఈ విజ్ఞానం ఉంది కదా, మోడర్న్ సైన్స్, దాని ప్రకారం కూడా యాక్చువల్లీ మీరు ఈ యొక్క సిద్ధాంతం, అంటే ఈ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం కూడా అలా మాంస బుద్ధ నుంచి మీరు ఒక మనిషిని ఇట్లా 100 మందిని సృష్టించే సంభవం వాళ్ళ యొక్క సైన్స్ ప్రకారం, తత్వం ప్రకారం వాళ్ళు చేయలేకపోతున్నారు, అది ఇంకో విషయం. కానీ చేయగలరు అని వాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకుంటారు. మేబీ 100 ఏళ్ళ ముందు ఒక వైజ్ఞానికుని అడిగితే ఇది సంభవం కాదని చెప్పేవాడేమో, కానీ ఇప్పుడు ఉన్న వైజ్ఞానికుని అడిగితే ఇది మాకు భవిష్యత్తులో సంభవం అని చెప్తారు. ఇప్పుడు చేయడం కాదని చెప్తారు, కుదరదని చెప్తారు. అది ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు అవి. కానీ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంత వైజ్ఞానికత అనేది ముందే ఉందండి, మనకి భాగవతంలోంచి మనం తెలుసుకుంటున్నాము. సో ఇలా పుట్టారనమాట ఆమెకు 100 కుమారులు. ఇంకా ఈమె చాలా మంచి స్త్రీ, ఇంకా పతివ్రత స్త్రీ. ఎప్పుడు తన పతికి అయిన ధృతరాష్ట్రుడికి చదువుపదేశమే చేసేది. ఆమెకు కూడా ఈ యుద్ధం అంటే, కురుక్షేత్రం యుద్ధం అంటే ఆమెకి నచ్చింది కాదు. అంటే ఆమెకి దానికి ఒప్పుకోలేదు. ఆమె చెప్పింది ధృతరాష్ట్రుడు, నువ్వు ఈ యుద్ధానికి అంగీకరించకు, ఇది మనకు మంచిది కాదు. ఈ రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి పాండవులకు వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళతో యుద్ధం చేయకండి. ఆమె చాలా చెప్పింది. ఇంకా కానీ ఆ ధృతరాష్ట్రుడు ఆ మాట వినలేదు. అందుకనే ఆమె ధృతరాష్ట్రుడు అంటుందంట, నీ కారణంగానే మన 100 మంది పుత్రులు చనిపోయారు, యుద్ధం జరిగిందంతా నీ కారణంగానే అని కూడా అంటుందన్నమాట ఆమె. సో ఇది ఇక్కడ మనకి ఈమె గురించి ఇచ్చారనమాట. సో అందుకే తర్వాత ఎప్పుడైతే 100 పుత్రులు చనిపోయారో ఆమె చాలా బాధపడింది అనమాట. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఆమె కోరిక అది ముందు నుంచి, చిన్న ఉన్నప్పటి నుంచి శివుణ్ణి ఆరాధించి ఆమెకు వరం ద్వారా 100 మంది పుత్రులు దొరుకుతారని, పుట్టి తర్వాత ఎంతో వ్యాసదేవుడి యొక్క మహిమ ద్వారా 100 మంది పుత్రులు పుట్టి పెరిగి, దాని తర్వాత ఇప్పుడు ఇలా యుద్ధంలో చనిపోయారు కదా ఆమె. అందుకే తట్టుకోలేకపోయింది అన్నమాట, చాలా బాధతో మునిగింది. ఆ విషయాన్ని మనం ఆల్రెడీ ఒకసారి చర్చించుకున్నాము. ఎలా యుధిష్ఠిర మహారాజుని భీముడిని ఎలా నిందించిందో, తర్వాత కృష్ణుడి ముందు కూడా ఆమె యొక్క క్రోధాన్ని వ్యక్తం చేసింది, ఆమె యొక్క బాధను వ్యక్తం చేసింది. ఇక్కడ చెప్పారు ఆమె ఎలా 100 మంది తన పుత్రులు, ఇంకా కర్ణుడు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడిందంట. అలాగే ఇంకా కర్ణుడు భార్య ఎలా బాధపడిందో కూడా కృష్ణుడికి చెప్పిందంట. తర్వాత వ్యాసదేవుడు ఈమె బాధను చూసి 100 మంది పుత్రులు చనిపోయారనే బాధ ఆమె తట్టుకోలేకపోతున్నప్పుడు, ఆమె ఎంతో దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు ఆయన చూపించాడంట, చూడమ్మా నువ్వేం దుఃఖించాల్సిన అవసరం లేదు, మీ పుత్రులందరూ చనిపోయినా కానీ వాళ్ళందరూ వీర మరణాన్ని పొందారు, ఎందుకంటే యుద్ధం చేసుకుంటూ మరణించారు కదా, వాళ్ళందరికీ స్వర్గప్రాప్తి లభించింది అని ఆమెకు ఆ స్వర్గంలో ఎలా వాళ్ళందరూ పుత్రులు ఇప్పుడు నివసిస్తున్నారనే దృశ్యాన్ని ఆ యొక్క అంటే చూపించారంట
ఈ గాంధారికి. సో ఇది విన్న చాలామంది అడుగుతారు, అదేంటి ప్రభుజీ దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ ఎంత పాపాత్ములు అధర్ములు, వీళ్ళకి ఎలా స్వర్గం కలిపారు అని. అందుకనే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మహాభారతంలో కూడా మన శాస్త్రాల్లో కూడా చూస్తాము, ముఖ్యంగా మహాభారతంలో చాలా విస్తృతంగా చెప్తారు ఈ విషయం. ఎవరు 100% అధర్ములే ఉండరు, కొంతమంది చాలా ధర్ములు ఉంటారు, కానీ కొంతమంది కొన్ని పుణ్యకార్యాలు కూడా చేస్తారు. ఒక్కసారి కొంతమంది ఇక్కడ మనం చూసినట్టుగా దుర్యోధనుడు కూడా క్షత్రియుడిగా యుద్ధం చేశాడు, కనుక ఆయన యుద్ధం చేస్తూనే వీరమరణాన్ని పొందాడు కాబట్టి ఆ క్షత్రియ ధర్మం ప్రకారం అతనికి స్వర్గానికి వెళ్ళాడు. కానీ ఆయన ఎన్నో పాపాలు అధర్మ కార్యాలు చేశాడు. మరి అవన్నిటికీ ఏంటండి అంటే, అవునండి కొద్ది కాలం మాత్రమే స్వర్గంలో ఉంటారు, ఆయన ఎప్పుడైతే పుణ్యాలు ఎన్నైతే చేసుకున్నాడో అవి క్షీణించిపోయిన తర్వాత ఆయన నరకానికి వెళ్ళాల్సిందే, ఆయనే కాదు ఎవరైనా అంతే. సో అలా కనుక వాళ్ళు వీరమరణాన్ని పొందారు కనుక ఆ యొక్క ధర్మ ప్రకారం వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు. కానీ తర్వాత వాళ్ళు పాపాల కోసం అనుభవించారు నరకాన్ని. ఆ విషయం కూడా మనకు తెలుస్తుంది శాస్త్రాల నుంచి. సో ఇలా అన్నమాట. తర్వాత ఆమె ఈ యొక్క ధృతరాష్ట్రుడితో పాటు ఉంటుంది పతివ్రత స్త్రీగా. తర్వాత ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు కూడా ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం మనము, గృహాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతాడో ఆయనతో పాటే గాంధారి కూడా వెళ్ళిపోతుంది. అడవుల్లో తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అడుగుమంటల్లోనే గంగా నది ఒడ్డున అక్కడ చనిపోతుంది అనమాట, హిమాలయాల జంగల్ దగ్గర, అడవుల దగ్గర. సో దాని తర్వాత మహారాజు యుధిష్ఠిరుడే ఈ గాంధారి ఇంకా ధృతరాష్ట్రుడికి అంత్యక్రియలు కూడా చేస్తాడనమాట. ఇది ఇక్కడ గాంధారి గురించి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి పృత అంటే మన ఇక్కడ కుంతీదేవి పేరు మనం ముందు కూడా చెప్పుకున్నాము. సో ఈమె గురించి ఆల్రెడీ మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాము. కుంతీదేవి గురించి, ఆమె గొప్ప భక్తురాలు. కృష్ణుడి గొప్ప భక్తురాలు. ఆమె కృష్ణుడి యొక్క విజయ శక్తికి ఆమె అవతారం అని చెప్పారు ఇక్కడ. సో కొంతమందిలో భగవంతుడు కొన్ని శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే ఈ యొక్క కుంతి మహారాణిలో సక్సెస్, విజయం అనే భగవంతుడి యొక్క శక్తి ఈమె దాంట్లో ప్రవేశించినట్టుగా చెప్పారు ఇక్కడ. సో ఇంకా కుంతిభోజ రాజు ఆమెను దత్తతగా తీసుకున్నాడు చిన్న ఉన్నప్పుడు అని మనం చర్చించుకున్నాము. సో ఆమె అక్కడ రాజమహల్లో ఉన్నప్పుడు, అప్పట్లో అండి ఈ యొక్క యుధిష్ఠిర మహారాజు రాజమహలానికి ఇప్పుడు మీరు చూస్తారు నారదముని వస్తారు, మీరు చూస్తున్నారు కదా. అంటే అప్పుడు దేవతలు కూడా ఇక్కడ భూలోకానికి విచ్చేసేవారు. భూలోక వాసులు కూడా దేవత లోకానికి వెళ్ళేవారు అనమాట. గ్రహాంతర ప్రయాణం అనేది ముందు యుగాల్లో జరిగేది, కలియుగంలో అది వర్జితం. ఎందుకంటే కలియుగ వాసులకు ఆ యోగ్యత లేదు అని దానికి ఇక్కడ భాగవతంలోనే వస్తుంది, మనం చూస్తాం. అది 5వ స్కందంలో అనుకుంటున్నా వాటి గురించి వచ్చేది, అప్పుడు చూద్దామంట. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా కుంతిభోజ రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఋషులు మునులు దేవతలు వచ్చి వెళ్ళేవారు. అలాగే అప్పుడు అక్కడ దుర్వాసముని వచ్చినప్పుడు ఆ దుర్వాసమునికి ఎంతో బాగా సేవ చేసింది కుంతీదేవి చిన్న ఉన్నప్పుడు. అప్పుడు దుర్వాసముని ఎంతో సంతుష్టిపడి ఆమెకు ఒక వరాన్ని ఇస్తాడనమాట. ఆ వరం ప్రకారం ఆమె చెప్తాడు దుర్వాసముని, మీరు అంటే దుర్వాసముని కోపం వచ్చిందనుకోండి వెంటనే శాపం ఇచ్చేస్తాడు. ఒకవేళ ఆయన ప్రసన్నుడైతే వెంటనే వరాలు కూడా ఇచ్చేస్తారంట. మీరు ఏమి ఇచ్చినా ఆయన స్వీకరించాలి అంతే. సో అలా ఆమె స్వీకరించింది. దుర్వాసముని ఆమె అడగకున్నాగా నాకు వరం ఇచ్చేశాడు. నువ్వు ఈ యొక్క మంత్రం చెప్పాడు అన్నమాట, మంత్రోపదేశం చేయడం. ఈ మంత్రం నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో, ఈ మంత్రం ద్వారా నువ్వు ఏ దేవతని కావాలంటే ఆ దేవతని ఆహ్వానించవచ్చు, నీ ముందు వెంటనే దేవత ప్రత్యక్షం అవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆమె అప్పుడు ఇంకా చిన్న వయస్సు, 14 సంవత్సరాలు అలా ఉన్న వయస్సు ఉన్న పాప అనమాట. సో కుంతీదేవి ఆ సమయంలో ఆమెకి ఎంతో కుతూహలత, ఎప్పుడు ఇలా వినలేదు, మంత్రం పలికితే ఇలా దేవతలు వచ్చేస్తారు మన దగ్గర, ఏ దేవత అంటే ఆ దేవత. అప్పుడు చూసి సూర్యుడిని చూసింది అన్నాడు బయట. అసలు ఇప్పుడు నేను మంత్రం చదివి సూర్యుడు పిలిస్తే సూర్యుడు వచ్చేస్తాడా అని ఒకసారి అలా కుతూహలతో ఆమె మంత్రాన్ని చదివిందనమాట. సూర్యుడిని పిలిచింది, సూర్యుడు వచ్చేసాడు అనమాట. సూర్యుడు వచ్చేసిన తర్వాత సూర్యుడు అన్నాడు, ఇప్పుడు మీరు నా మంత్రాన్ని పిలిచారు, ఇది దుర్వాసముని యొక్క మంత్రము, ఇది నిష్ఫలం కాదు, కనుక నేను మీకు ఈ మంత్రం ప్రకారం మీరు ఏ దేవతని పిలిచినా ఆ దేవత వచ్చి మీకు ఒక సంతానాన్ని ఇస్తారు. సో ఆమె భయపడిపోయింది, అరే నేను ఇప్పుడు సంతానం ఎలా నేను నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు ఎలా మరి నా కన్యత్వం ఎలా ఉంటుంది, నేను పెళ్ళి ఎలా నన్ను ఎవరు చేసుకుంటారు, సమాజం నన్ను ఏమంటుంది, అది ఇది అంటే అప్పుడు సూర్యుడు అంటారు, అందుకే నాకు ఇప్పుడు ఏ సంతానం అవసరం లేదు, నాకేం పుత్రుడు అవసరం లేదని చెప్తుంది కుంతీదేవి. కానీ సూర్యుడు అంటాడు, ఇది దుర్వాసముని యొక్క మంత్ర ఫలితం, అది ఫలించాల్సిందే,
ఇది నా బాధ్యత, నేను ఇవ్వాలి అనేసి ఆమెకు కర్ణుడిగా పుడతాడనమాట. దాని తర్వాత సూర్యుడి ద్వారా. సో కానీ సూర్యుడు అంట, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, కుంతిదేవికి చెప్తారు, నీ యొక్క కన్యత్వం అనేది అలాగే ఉంటుంది, నువ్వు ఇంకా కన్యగానే ఉంటావు, నీకు ఈ ఒక పుత్రుడు కర్ణుడు జన్మించినా కానీ అని చెప్తాను అనమాట. చెప్పేసి సూర్యుడు వెళ్ళిపోతాడు. సో మీకు తెలిసిందే తర్వాత. అందుకనే కుంతి మహారాణి పరిస్థితి అనమాట. చాలామంది కుంతి మహారాణిని నిందిస్తారు, అలా కర్ణుడిని వదిలేసింది, నీళ్ళల్లో పారేసింది, అది ఇది అనేసి. కానీ ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆ వయసులో ఆమెకి అంతకన్నా వేరే చేసే మార్గం ఏం లేకపోలేదు. అందుకనే ఆమెకి ఏం తోచలేదు. అందుకే ఆ నిర్ణయం తీసుకుంది. అప్పుడు అంతేకాకుండా సూర్యుడు కూడా ఆ యొక్క కర్ణుని రక్షిస్తాడని ఆ ఆశ్వాసనతోనే ఆమె చేసిందనమాట. సూర్యుడు చెప్పాడు, నేను ఆశ్వాసిస్తున్నాను. అందుకని ఆమె బుట్టలో కర్ణుని పెట్టి పంపిస్తుంది. ఆమెకు తెలుసు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఒకరు సూర్యుడు ఒక ప్రభావం ద్వారా ఒకరు ఆయన్ని పెంచుకుంటారనేసి. సో ఇది ఆమె యొక్క చరిత్రలో ఒక ఘట్టం అన్నమాట. దాని తర్వాత పాండు మహారాజుతో వివాహం అవుతుంది ఆమెకి. ఆమె తెలిసింది, మనం చర్చించుకున్నాం కూడా. సో అలా ఈ దుర్వాస ముని మంత్రాల ద్వారా, దేవతల ద్వారా వాళ్ళకందరూ పాండవులు సంతానం పుడతారు. దాని తర్వాత పాండవు చనిపోయినప్పుడు తర్వాత అక్కడ మాదిరి పాండుతో చనిపోతుంది, సతీ సహగమనం అనుకోండి. దాని తర్వాత ఇంకా వాళ్ళు అనుకుంటారు, ఇద్దరు ఉంటారు కనుక ఈ 5 పిల్లలు ఉన్నారు మనకి కనుక కుంతి మహారాణికి బాధ్యత ఇస్తుంది మాదిరి, నువ్వే చూసుకో 5 మందిని, నేను పాండుతో పాటు వెళ్ళిపోతాను, చనిపోతానని. ఆమె వెళ్ళిపోతుంది. దాని తర్వాత కుంతి మహారాణి ఇంకా పాండవుల్ని పెంచుతుంది. దాని తర్వాత హస్తినాపురంకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అన్నీ వివరించారు, అందుకని నేను కొంచెం చెప్తున్నాను. సో లక్షావరత, అదే బార్నావత, లో ఆ యొక్క కాండ జరిగిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో అనుకుంటారో, దాని తర్వాత వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు పాండవులు. దాని తర్వాత అప్పుడు కుంతి మహారాణి కూడా పాండవులతో పాటు ఆ కష్టాలను అనుభవించుకుంటూ కొన్ని రోజులు అజ్ఞాతవాసంలో గడుపుతారు వాళ్ళు. అప్పుడు హిడింబ అనే రాక్షసి కూడా వచ్చి అప్పుడు భీముడిని పెళ్లి చేసుకుంటానని కుంతి మహారాణి యుధిష్ఠిరుని ప్రార్థిస్తే సరే అని ఒప్పుకుంటారు. భీముడికి చెప్తారు భీముడిని పెళ్లి చేసుకోమని. భీముడికి ఇష్టం లేకుండా ఆయన పెళ్లి చేసుకుంటాడు హిడింబని. దాని తర్వాత ఆమె ద్వారా ఘటోత్కచ అనే ఒక పుత్రుడు పుడతాడు, భీముడి సంతానం. సో దీని తర్వాత వాళ్ళ తర్వాత ఇంకా ఎక్కడ మనం తలదాచుకోవాలి, మమ్మల్ని మనము బతికున్నామని గుర్తించారనుకోండి కౌరవులు, మళ్ళీ ఏదో విధంగా ఆ ధృతరాష్ట్రుడు చంపాలని ప్రయత్నిస్తాడని వాళ్ళు ఒక చోట కాకుండా కొన్ని రోజులు ఒక ప్రాంతంలో ఉండేవారు. ఇంకా జనాలు గుర్తిస్తారు మన ఎక్కువ రోజులు ఒక చోట ఉంటాయనేసి వాళ్ళు ప్రయాణించేవాళ్ళు అనమాట. కొన్ని రోజులు ఒక్కొక్క అలా ప్రయాణిస్తూ ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామం పేరు ఏకచక్ర గ్రామం. ఇక్కడ నుంచి మా టెంపుల్ నుంచి 4 hours ఉంటుందండి ఏకచక్రధామం. అది నిత్యానంద ప్రభు జన్మస్థానం కూడా. సో ఈ యొక్క గ్రామానికి చాలా హిస్టరీ ఉంది, ఇతిహాసం ఉంది. ఇక్కడే మన ఒక బ్రాహ్మణుల వాళ్ళ ఇంట్లో ఈ పాండవులు నివసించారనమాట. అప్పుడే ఆ యొక్క గ్రామంలో చివరన ఒక బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రోజు ఆయన ఒక మనిషిని, అంటే రోజు ఆయన నియమం ప్రకారం ఒక మనిషిని, ఇంకా ఒక మన ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండి నిండా ఆహారాన్ని తినేవాడు అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఒకరి ఇంట్లోంచి పంపించాలన్నమాట ఒక మనిషిని, అంటే వాళ్ళ ఇంట్లోంచి ఒక మనిషిని ఇంకా ఆహారాన్ని. సో ఆ స్టోరీ మీకు తెలుసు అనుకుంటా. సో ఎప్పుడైతే బ్రాహ్మణుల పరివారం యొక్క దినం వస్తుందో ఆ రోజు అప్పుడు కుంతి మహారాణి అంటుందన్నమాట, మేము మీ ఇంట్లో ఉంటున్నాం, ఆశ్రయం ఉంటున్నాం, మీరేం బెంగపడకండి, మా భీముడికి చాలా శక్తి ఉంది, ఆయన రాక్షసుల్ని ముందు కూడా ఒకసారి వధించాడు, హిడంబని కూడా చాలామంది వేరే రాక్షసుల్ని వధించాడు, ఆయనకి చాలా శక్తి ఉంది, మీరేం కంగారు పడకండి, ఆయన వెళ్తాడు, నాకు ఒకవేళ ఆయన చంపలేకపోయినా ఆయన చనిపోయినాక నాకు 5 మంది పుత్రులు ఇంకా 4 ఉంటారు, మీరేం కంగారు పడకండి అని భీముడు పంపిస్తుంది. భీముడు అప్పుడు బకాసుని వధిస్తాడు. ఇవన్నీ ప్లేసెస్, ఘట్టాలు, స్థలాలు అన్నీ ఏకచక్ర గ్రామం చుట్టుపక్కల ఉన్నాయండి. అన్నీ నేను దర్శించాను కొన్ని మాసాల ముందే. సో ఈ ఏకచక్రం అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే, మీకు ఒక లీల చెప్పినప్పుడు మర్చిపోయాను. భీష్ముడు ఇంకా కృష్ణుడి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు భీష్ముడిని ఇంకా చంపాలనే ఉద్దేశంతో
చక్రాన్ని, రథ చక్రాన్ని ఎత్తి ఆ భీష్ముడి వైపు వెళ్తాడు కదా, భీష్ముడి దగ్గరికి ఆయన వధించడానికి, ఆయన ఆక్రమణ చేయడానికి ఆయన పైన. అప్పుడు భీష్ముడు త్యాగించేస్తాడు, ఆయన బాణాలన్నీ చంపేయమనేసి ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు సూర్యాస్తం అయిపోతుంది. అయితే అప్పుడు కృష్ణుడు ఇప్పుడు నేను వెత్తిన ఈ యొక్క చక్రాన్ని ఏం చేయాలని అక్కడ నుంచి గట్టిగా విసిరితే అది వచ్చి ఇక్కడ ఏకచక్ర అనే గ్రామంలో పడింది అనమాట. అందుకే ఆ గ్రామం పేరు ఏకచక్ర అదనమాట. ఇలా చాలా ఇతిహాసం ఉంది ఆ గ్రామానికి. అక్కడ నిత్యానంద ప్రభు కూడా జన్మించాడు, అందుకే నిత్యానంద ధామ్ అని కూడా అంటారు. సో అవన్నీ ఘట్టాలు జరిగాయన్నమాట. సో దాని తర్వాత ఆ యొక్క గ్రామం తర్వాత, ఆ యొక్క ఘటన తర్వాత అక్కడ నుంచి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారు కుంతి మహారాణి ఇంకా పాండవులు. దాని తర్వాత పాంచాల దేశానికి వెళ్ళి అక్కడ స్వయంవరంలో పాల్గొని ద్రౌపదితో వివాహం జరుగుతుంది. సో ఇలాగా ఎన్నో ఘట్టాలు జరిగిన తర్వాత యుద్ధం కూడా జరిగిపోయిన తర్వాత ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. అవి ఘట్టాలు చెప్తున్నాను, ఇంకా ఎక్స్ట్రా చెప్పడానికి నేను ప్రయత్నించట్లేదు, లేకపోతే మనకు సమయం సరిపోదు. సో కుంతీదేవి ఇంకా అక్కడ యుద్ధంలో కూడా కర్ణుడు చనిపోయినప్పుడు కూడా అప్పుడు ఆ విషయంని బయటపడుతుంది అనమాట పాండవులకి. ఎప్పుడు ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. అప్పుడు చెప్తుంది అనమాట, ఈయన కర్ణుడు కూడా నా పుత్రుడే అని. సో ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్పారు. కుంతి మహారాణి కూడా గాంధారితో పాటు వెళ్ళిపోతుంది, గృహాన్ని త్యాగం చేసి. ఇంకా మంటల్లోనే అక్కడ ధ్యానం చేసుకుంటూ ఆమె యొక్క శరీరాన్ని త్యాగం చేస్తుంది అనమాట. అడవుల్లో ఎంతో తపస్సులు చేస్తుంది. అక్కడ 30 రోజులకు ఒకసారి తినేదంట అడవుల్లో తపస్సు చేస్తున్నప్పుడు. అలా ధ్యానం చేసేది భగవంతుడి పైన. ఆ విధంగా వనప్రస్థలో వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి చనిపోయారనమాట. సో దీని తర్వాత ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పారు, ద్రౌపది గురించి. సో ద్రౌపది ఆమె ద్రుపదుడి యొక్క పుత్రి. ఆమె కూడా సచీమాత ఒక పాక్షిక అంటారు కదా, పాక్షిక అవతారం అన్నమాట. సచీమా అంటే సచి అంటే ఇంద్రుడి యొక్క భార్య. సో వీళ్ళు కూడా ఇంద్రుడి యొక్క లైక్ అర్జునుడు ఇంద్రుడి యొక్క పాక్షిక అవతారం కదా, అలాగే. ఎందుకంటే ఆమెకు ముందు జన్మలో ఆమె కోరుకుంటుంది, శివుడి ద్వారా వరాలు వస్తుంది, 5 భర్తలు కావాలని. ఈ 5 దేవతల యొక్క లక్షణాలు అడుగుతుంది అనమాట. అందుకే 5 మంది భర్తలు ఉంటారు నీకు అని శివుడు వరం ఇస్తాడు అనమాట. ఎనీవే, సో అప్పుడు ఈ ద్రుపద మహారాజు చెప్పుకున్నాం కదా ఒకసారి, ఈ అర్జునుడిని అల్లుడిగా పొందాలని, ఇంకా ఈ యొక్క ద్రోణాచార్యుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. ఒక ఋషి ద్వారా, యజ అనే ఋషి ద్వారా ఆయన యజ్ఞాన్ని తలపడతాడు. ఆ యజ్ఞం ద్వారా మొదటి ఆహుతి ద్వారా దృష్టద్యుమ్నుడు జన్మిస్తాడు. దాని తర్వాత ఇంకో ఆహుతి సమర్పించినప్పుడు ఆ యొక్క యజ్ఞంలోకి సమర్పణ ద్వారా ద్రౌపది జన్మిస్తుంది అనమాట. వీళ్ళిద్దరు యజ్ఞం నుంచి పుడతారనమాట. వీళ్ళు సాధారణ జన్మ కాదు వీళ్ళిద్దరిది, దృష్టద్యుమ్నది ఇంకా ద్రౌపదిది. సో ఇలాంటివన్నీ ఇప్పుడు మన వైజ్ఞానికులకు అర్థం కావు. యజ్ఞం ద్వారా ఎలా పిల్లలు పుడతారనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. సో ఇలా చాలా విషయాలు ఉంటాయి మనకు, అది మనము శాస్త్రాల నుంచి తెలుసుకుంటాము. ఎంతో విజ్ఞానం అనేది విజ్ఞానం, ఇంకా ఇక్కడ ఆధ్యాత్మికం ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది మన ఒక వైజ్ఞానికులు అసలే అర్థం కాదు. భౌతిక విషయాలే ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు వాళ్ళు. ఇంకా ఆధ్యాత్మికం అనేది వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క మట్టిబురతో ఎప్పుడు అర్థం చేసుకోలేరు అనమాట. అది భగవంతుడి కృపతోనే మనం అర్థం చేసుకోవచ్చు. శాస్త్రాల ద్వారా పరంపరలో, గురు శిష్య పరంపరలోనే నేర్చుకోవచ్చు ఈ విద్యల్ని. సో ఇలా ద్రౌపది కూడా 5 పుత్రులు ఉంటారు, ఈ 5 పాండవుల ద్వారా. సో ద్రౌపది ఎప్పుడైతే పుట్టిందో ఆ యజ్ఞం నుంచి, అప్పుడు ఆకాశ మార్గంలో ఆకాశం నుంచి ఆకాశవాణి వచ్చిందన్నమాట సందేశం. ఏంటంటే ఈమె పేరు కూడా కృష్ణ. ద్రౌపది ఒక పేరు కూడా కృష్ణ అనమాట. కృష్ణ ఆకి దీర్ఘం ఇదనమాట ఆమె పేరు కూడా. అలాగే ఇంకొక సందేశం ఏముంటుందంటే, ఈమె ఎంతో మంది క్షత్రియులు చావడానికి కారకురాలు అవుతుంది అని కూడా అప్పుడే సందేశం వస్తుందంట. అంటే అందుకే చెప్పుకున్నాం కదా, ఈ యొక్క అసత్ సభ ఏదుందో అది టర్నింగ్ పాయింట్. మొత్తం మహాభారతంలో టర్నింగ్ పాయింట్ అంటే అదే అసత్ సభలో. దాని ద్వారానే అప్పుడే కృష్ణుడు అంటాడు అనమాట. ఈ అసత్ సభలో ఎవరైతే పాల్గొన్నారో పంచపాండవుల్ని, ఇంకా ఎవరైతే విదురుడు పంచపాండవులు వదిలేసి ఇంకా అందరూ ఆ పాపంకి భాగస్వాములు. అందుకే వాళ్ళందరినీ కురుక్షేత్ర యుద్ధం ద్వారా చనిపోయారనమాట. అదొక ముఖ్య కారణం. ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయి వాళ్ళకి, కానీ ఇది కూడా ఒక ముఖ్య కారణం అనమాట. సో ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కదా, దాని ద్వారానే అదొక మెయిన్ టర్నింగ్ పాయింట్.
ఆ విషయాన్ని ఆకాశవాణి ద్రౌపది పుట్టినప్పుడే చెప్పేసిందంట, ఆకాశవాణి వెళ్ళి. సో ద్రౌపది కూడా చాలా అందమైన స్త్రీ అనమాట. అందుకే చాలామంది ఆమెను పొందాలనుకుని స్వయంవరానికి వచ్చారు, ఆమెను పొందలేకపోయారు. తర్వాత ఒక అసురుడు, జటాసుర అనే ఒక అసురుడు కూడా ఆమెను అపహరించుకొని వెళ్ళాలనుకున్నాడు. కానీ భీమసేనుడు ఆ యొక్క అసురుడిని చంపేసి ఈ యొక్క ద్రౌపదిని కాపాడాడు. ఇంకా ఒకసారి జయద్రథుడు కూడా ఆ ద్రౌపదిని ఎత్తుకొని వెళ్ళాలనుకుంటాడు, అంటే అపహరించుకొని. కానీ అప్పుడు కూడా పాండవులు అప్పుడు జయద్రథుడిని బంధించి వాళ్ళు దండించి వదిలేస్తారు, ఎందుకంటే మన బంధువే అనేసి. సో అలా ఇంకొకసారి వీళ్ళు విరాట రాజు దగ్గర ఉన్నప్పుడు కీచక అతను కూడా ఈమె యొక్క సౌందర్యం పట్ల ఆకర్షితుడైపోతాడు. అప్పుడు భీముడు ఆ కీచకుడిని కూడా చంపేస్తాడు. సో మళ్ళీ ఎప్పుడైతే అందరూ పాండవులు ఇంకా ఈ యొక్క భౌతిక జగతాన్ని త్యాగం చేసి, అంటే ముందు రాజ్యాన్ని త్యాగం చేసి వెళ్తారు, ఈ యొక్క లీల కూడా మనము ఈ మొదటి ఘట్టంలోనే చూస్తాము. అప్పుడు ఈ యుధిష్ఠిరుడు యుధిష్ఠిరుడి కన్నా ముందే వాళ్ళు ఒక మహాప్రస్థానం లీల అంటుంది. వాళ్ళు హిమాలయ పర్వతం మీద వెళ్తూ ఉంటారు ఉత్తర దిశగా. వాళ్ళు వెళ్తున్నప్పుడు దారిలోనే ఒక్కొక్క పాండవుడు ముందు ద్రౌపది పడిపోతుందన్నమాట. సో అప్పుడు దాని తర్వాత యుధిష్ఠిరుడు ఎప్పుడైతే స్వర్గానికి వెళ్తాడో, ద్రౌపది ఎక్కడ పోయిందో అనుకుంటాడు. ఎప్పుడైతే యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్తాడో అప్పుడు చూస్తాడు ద్రౌపది అక్కడ ఆల్రెడీ చేరుకుంది ఈయనకన్నా ముందే అని ఇక్కడ రాశారనమాట. సో నెక్స్ట్ కొంతమంది అడుగుతారు, అదేంటి పాండవులు భక్తులు కదా, వాళ్ళు స్వర్గానికి ఎందుకు వెళ్ళారు, భగవద్ధామానికి వెళ్ళాలి కదా అని. సో మేము చెప్పినట్టుగా వీళ్ళందరూ ఇక్కడ మనం మహాభారతంలో చూస్తున్న ఈ పర్సనాలిటీస్, దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, అయినా మీకు అర్థమయ్యే విధంగా ట్రై చేస్తున్నాను చెప్పడానికి. వీళ్ళు ఒక్క మనిషిలో అంటే ఒకరు స్పిరిచువల్ పర్సనాలిటీగా ఉన్నారు, అంటే భగవంతుడి భక్తులు, వీళ్ళు శుద్ధ భక్తులు, అంటే అంటే ఆ వైకుంఠంలో కూడా ఉంటారు ఎప్పుడు కృష్ణుడితో పాటు. ఆ ఆధ్యాత్మిక జగతం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ భౌతిక జగతంలో ఉన్న దేవతలు కూడా వాళ్ళ యొక్క అంశాలు వీళ్ళ శరీరాల్లో ఉన్నాయి. సో వీళ్ళ దాంట్లో అంటే ఒక ఆధ్యాత్మిక అవతారం, ఇంకా ఒక భౌతిక అవతారం 2-3 ఉన్నాయన్నమాట పర్సనాలిటీస్ అలా. సో మల్టిపుల్ పర్సనాలిటీ అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. బట్ అది ఎగ్జాక్ట్ వర్డ్ కాదు, కానీ కొంతమందికి అర్థం కాదు, అందుకనే అంటే నాకే అర్థం కాదు ఫుల్గా అందుకే మీకు చెప్తున్నాను నాకు అర్థమైనంత వరకు. సో అలా వీళ్ళ యొక్క మెటీరియల్ పార్ట్ అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళ స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోతారు. కృష్ణుడు కూడా అలా జరుగుతుందన్నమాట. కృష్ణుడు కూడా ఒక మెటీరియల్ బాడీని ఇక్కడ వదిలేస్తాడు, భగవద్ధామానికి వెళ్ళిపోతాడు ఆయన స్వయంగా ఆధ్యాత్మిక శరీరంలో. కొంతమంది ఈ విషయాలు కూడా వస్తాయి మళ్ళీ మనకు భాగవతంలో, అప్పుడు చూద్దామంటారు. సో నెక్స్ట్ సుభద్ర గురించి చెప్పుకుందాము. సుభద్ర గురించి మనం ఆల్రెడీ కొంచెం చర్చించాము, ఇక్కడ కూడా అదే ఇచ్చారనమాట. సో ఇంకా మనము ఎలా వర్షిప్ చేస్తాం, మనం జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఈ ముగ్గురిని మనం పూజిస్తాం మన ఇస్కాన్ మందిరంలో కూడా ముఖ్యంగా, ఎందుకంటే జగన్నాథ్పురిలో కూడా వాళ్ళని పూజిస్తారనమాట. ఈ జగన్నాథ్పురిలో ఆ యొక్క చిహ్నం ఏంటంటే, ఆ యొక్క కురుక్షేత్రంలో ఒకసారి సూర్యగ్రహణం జరిగినప్పుడు అందరూ వెళ్తారనమాట. అక్కడ కురుక్షేత్రంలో వెళ్తారు, కురుక్షేత్రం తీర్థస్థానానికి వెళ్తే అప్పుడు అందరూ, అంటే మన కృష్ణుడు ద్వారకా నుంచి అందరూ వాసులు వెళ్తారు. అప్పుడు బృందావనం నుంచి కూడా బ్రజవాసులు వస్తారనమాట. రాధారాణి అప్పుడు చూస్తుందన్నమాట, ఇంకా అందరు బ్రజవాసులు అందరూ అప్పుడు ఎన్నో రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత కృష్ణుడిని ఇప్పుడు దర్శనం చేసుకుంటారు. సో ఆ యొక్క ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క జగన్నాథ్పురి మందిరం అన్నమాట, కురుక్షేత్ర ఆ యొక్క మిలనం, అంటే బ్రజవాసులు, రాధారాణి, ఇంకా అందరూ, ఇంకా కృష్ణుడు ద్వారకా నుంచి వస్తున్నారు, ద్వారకావాసులందరితో పాటు అక్కడ మిలనమే ఇది రథ యాత్ర, ఇంకా జగన్నాథ్పురి యొక్క మందిరం యొక్క విశేషత. దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకుందాం, చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్దామంట 5వ శ్లోకానికి. ఇక్కడ నుంచి ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. 5వ శ్లోకం. ప్రత్యుజ్జగ్ముః ప్రహర్షేణ ప్రాణం తన్వ ఇవాగతం అభిసంగమ్య విధివత్ పరిస్వంగాభివాదనైః. సో ఎంతో ఆనందంతో వాళ్ళు ఇక్కడ విదురుణ్ణి స్వాగతం పలికారు. ఇప్పుడు వీళ్ళందరి గురించి చర్చించుకుని, ఎందుకంటే వీళ్ళందరూ విదురుణ్ణి స్వాగతం పలకడానికి వచ్చారు. సో వాళ్ళందరూ విదురుడి దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించారు, చాలామంది ఆయన ఆలింగన చేసుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళందరూ కొంతమంది ప్రణామాలు చేశారు. ఈ విధంగా వివిధ రకాలుగా ఆయనకు ఆదరణ సత్కారాలు చేశారనమాట. సో దీని తర్వాత ఇంకా చెప్పారు ఇక్కడ,
ముముచు ప్రేమ భాస్పౌగం విరహౌత్కంఠ్య కాతరాః రాజా తం అర్హయాం చక్రే కృతాసనా పరిగ్రహం. సో ఎన్నో రోజుల నుంచి విరహౌత్కంఠ్య కాతరా, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు చూడలేదు విదురుణ్ణి, ఎంతో విరహాన్ని వాళ్ళు అనుభవించారు. ఆ విరహం ఈరోజు అంత విరహం అనేది తొలగిపోయింది, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ విదురుణ్ణి వాళ్ళు దర్శించుకుంటున్నారు. అందుకే ఎంతో ఆ ప్రేమ, చాలా ప్రేమతో వాళ్ళు ఆ విదురుణ్ణి స్వాగతం పలికారు అని ఇక్కడ రాశారు. ఇంకా అంతేకాకుండా యుధిష్ఠిర మహారాజు ఎంతో బాగా ఇక్కడ అతిథి సత్కారాలు చేస్తారు ఇప్పుడు ఆయన్ని. ఆ విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా 7వ శ్లోకంలో ముఖ్యంగా ఎలా ఆయనకు అతిథి సత్కారాలు చేశారనే విషయాన్ని వర్ణిస్తారు 7వ శ్లోకంలో. ఓకే, సో మనం కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ స్టోరీస్ మనం చర్చించుకున్నాము. సో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకేనా? మనము ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, ఇంకా దానికన్నా తక్కువ కూడా పట్టొచ్చు. ఓకే, సో వీల్ కంటిన్యూ, ఎందుకంటే లేకపోతే మనం ఇంకా స్లో అయిపోతాం భాగవతంలో. సో కానీ ఇప్పుడు మెయిన్ స్టోరీ నేను ముందే చెప్పేశాను, కొంచెం ఇంకా తర్వాత వచ్చే తాత్పర్యాల్లో కూడా కొన్ని విషయాలు. సో మనకి ఫాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే అవి పార్ట్స్లో ఉన్నాయి. కొన్ని ముందు వచ్చారు, కొన్ని ఇంకో తాత్పర్యంలో వచ్చారు ఒకే ఘటనకు సంబంధించి. అందుకే నేను ఒకే దగ్గర చెప్పేశాను, ఒకే ఘటన సందర్భంలో. సో 7వ శ్లోకంలో మనం చూస్తామన్నమాట ఇప్పుడు ఎలా వాళ్ళను అతిథి సత్కారం చేశారు విదురుణ్ణి. అంటే ఇందులో నుంచి మనం శ్లోకం నుంచి నేర్చుకుంటామండి. ఇక్కడ తాత్పర్యంలో చెప్తారు ప్రభుపాదుల వారు, ఎలా మనము మన బంధువు కానీ, అతిథి కానీ, ఒక శత్రువైనా సరే ఒకవేళ మన ఇంటికి వస్తే చాలా రోజుల తర్వాత, లేకపోతే మన బంధువులు చాలా ప్రయాణం చేసిన తర్వాత మన ఇంటికి వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళని ఆహ్వానించాలి, ఎలా సత్కరించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు శాస్త్రాల నుంచి నేర్చుకుంటాం. యుధిష్ఠిర మహారాజు నుంచి మనం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని ప్రభుపాదుల వారు చెప్తారు ఇక్కడ. తం భుంక్త్వంతం విశ్రాంతం ఆసీనం సుఖమాసనే ప్రశ్రయావనతో రాజా ప్రాహా తేషాం చ శృణ్వతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విదురుడు ఇంకా దాని తర్వాత ఎంతో బాగా ఆయన్ని ఆహ్వానించి ఆయనకు మంచి ఫీస్ట్ అరేంజ్ చేశారనమాట. అంటే ఆయన కోసం మంచి వ్యంజనాలని, అంటే మంచి కుకింగ్, మంచి కూరలు ఇంకా మిగతా అన్ని ఫీస్ట్ ఐటమ్స్ అన్నీ కుకింగ్ చేసి ఆయనకి ఇచ్చారంట. ఆయనకి సంతృప్తికరంగా ఆయన తిన్న తర్వాత ఆయనకు మంచి ఆసనాన్ని, అంటే మంచి బెడ్డింగ్ అరేంజ్ చేశారు ఆయన నిద్రించడానికి. సో దాని తర్వాత ఆయన పడుకున్నాక, రాత్రి మంచి రెస్ట్ తీసుకున్నాక, పొద్దున్న లేచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆసనాన్ని ఇచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు యుధిష్ఠిర మహారాజు విందు భోజనం ఓకే, సో ఇస్కాన్లో మనం ఫీస్ట్ అంటాం కదా, అందుకే అదే లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇంకా యుధిష్ఠిర మహారాజు ఇక్కడ వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. వాళ్ళందరూ అంటే కుటుంబ సభ్యుల మధ్యలో యుధిష్ఠిర మహారాజు ఇప్పుడు విదురుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అనమాట మెల్లిగా. అంటే ముందు రాగానే వెంటనే ఆ డోర్ దగ్గర నుంచే ప్రశ్నలు అడగకుండా ఒకసారి అలా చేస్తుంటారు మనం బంధువులతో. వాళ్ళు ఎంతో ప్రయాణం చేసి వస్తారు, మనం వాళ్ళని ఇంట్లో కూడా లోపలికి కూడా రాకముందే మొత్తం స్నానం చేయకుండా, తినకుండా, రెస్ట్ తీసుకోకుండా ముందే మనం ప్రశ్నలు అడిగేస్తూ ఉంటాము. ఇలా యుధిష్ఠిర మహారాజు లాగా మనం వ్యవహరించాలని ఇక్కడ చెప్తున్నాను ప్రభుపాదుల ఎక్స్పర్ట్. యుధిష్ఠిర మహారాజు వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ రిసెప్షన్ ఆల్సో. ఇలా ఎంతో ప్రవీణుడు అనమాట. యుధిష్ఠిర మహారాజుకి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో వ్యవహరించాలనే విషయంలో ఆయన నిపుణుడు అనమాట. అందుకే ఆయన రాజు చేశారు. సో ఎలా మనం ఒక మిత్రుడినైనా కానీ, బంధువునైనా కానీ, శత్రువునైనా ఒక అతిథిగా మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా గౌరవించాలి, ఎలా సత్కరించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పుతున్నారు అనమాట. ఇది మన వేదిక సంస్కృతి. అంటే శత్రువు కూడా మర్చిపోవాలంట. మన ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు ఇతను నా శత్రువు అనే విషయాన్ని మర్చిపోవాలంట. అలా మనము ఆయన్ని చూసుకోవాలి, అలా ఆదరించాలి, అలా సత్కరించాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట ప్రభుపాదుల వారు. సో అలాంటిది ఎంతో ప్రియుడైన యుధిష్ఠిరుడికి, అందరూ కౌరవులకి ఎంతో ప్రియుడైన విదురుడిని తిరిగి వచ్చాడు ఎన్నో రోజుల తర్వాత కనుక వాళ్ళు ఎంతో సంతోషంతో ఇవన్నీ
సదుపాయాలు ఆయోజనలు చేశారంట ఆయన కోసం. ఇప్పుడు యుధిష్ఠిరుడు అపి స్మరత నో యుష్మత్ పక్షఛాయామేధితాన్ విపత్ గణాద్ విసాజ్ఞాధీర్ మోచితాయత్ సమాతృకా. సో ఇక్కడ ఏం చెప్పారంటే యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు ఇప్పుడు విదురుణ్ణి. ఇప్పుడు ఆయనకి విదురుడు ఒక విధంగా చెప్పాలంటే యుధిష్ఠిర మహారాజుకు తన పినతండ్రి బాబాయ్ అవుతాడనమాట. సో ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు అనమాట, అలాగే మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఎన్నో విధాలుగా రక్షించారు, మమ్మల్ని మా యొక్క తల్లి అయిన కుంతి మహారాణ్ణి ఎన్నో రకాల కష్టాల నుంచి ఆపదల నుంచి మీరు మమ్మల్ని రక్షించారు. మీరు ఎప్పుడు మాకు ఒక విధంగా చెప్పాలంటే పక్షవాతంగా, అంటే పక్షవాతాన్ని వహించారు మా వైపు. అంటే ఇప్పుడు కౌరవులు ఇంకా పాండవుల మధ్యలో విదురుడు ఎక్కువగా పాండవుల్ని ఎప్పుడు రక్షించడానికి ప్రయత్నించాడు. అంటే పక్షవాతం మా వైపు మీరు పక్షవాతంగా వ్యవహరించారు. ఎలాగైతే ఒక పక్షి తన రెక్కలతో తన పిల్లల్ని కానీ గుడ్లని కానీ రక్షిస్తుందో, అలాగే మీరు మమ్మల్ని ఎన్నో రకాలైన సమస్యల నుంచి ఆపదలు ఎప్పుడైతే లక్షాగృహం, ముఖ్యంగా లక్షాగృహం ఎప్పుడైతే అగ్ని ప్రమాదంలో ద్వారా వాళ్ళని చంపాలనుకున్నారు, ఇంకాసారి విషం ఇచ్చి చంపాలనుకున్నారు, ఎన్నో విధాలుగా వాళ్ళు చంపాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల నుంచి మమ్మల్ని మీరు ఎన్నోసార్లు కాపాడారని ఇక్కడ ఫస్ట్ అలా గుర్తు చేసుకొని తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాడు అనమాట యుధిష్ఠిర మహారాజు. సో మనకు తెలిసిన విషయమే. ఇందులో ఇంకా ముఖ్యంగా ఇది ఆది పర్వమైన మహాభారతంలో దీన్ని విస్తృతంగా వర్ణించారనమాట. చాలా మంచి ఘటన ఇది. కొన్ని డీటెయిల్స్ చాలా బాగుంటాయి. ఎలా విదురుడు వీళ్ళకి సహాయం చేశాడు, విదురుడి సహాయం ద్వారానే వీళ్ళు పాండవులు ఆ యొక్క లక్షాగ్రహం నుంచి తప్పించుకున్నారు, బయటపడ్డారనమాట. అదేంటంటే ఇక్కడ చాలాసార్లు ఎప్పుడు మేము చెప్పాం కదా, ధృతరాష్ట్రుడు, ఆ దుర్యోధనుడు ఇంకా ధృతరాష్ట్రుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకునుడు వీళ్ళందరూ కలిసి ఎప్పుడు పన్నాగాలు పన్నేవాళ్ళు అనమాట. ఎలా ఈ పాండవుల్ని హతమార్చాలి, ఎలా పాండవుల నుంచి మనము ఈ రాజ్యాన్ని తీసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి అన్యాయానికి గురి చేసేవారు అనమాట. వాళ్ళతో పాటు ఎప్పుడు అన్యాయం చేసేవాళ్ళు అనమాట. సో ఈ విదురుడికి ఎప్పుడు నచ్చేది కాదు. ఎప్పుడు ఆయన ప్రయత్నించేవాడు ఆయన తరఫు నుంచి ఈ పాండవులకి అన్యాయం జరగకూడదని, పాండవులకి ఎటువంటి ఆపద కలగకూడదని. ఎందుకంటే వాళ్ళకు తండ్రి కూడా లేడు, చనిపోయాడు. అందుకనే ముఖ్యంగా ఆ హస్తినాపురం మొత్తం మహల్లో, రాజభవన్లో ఇద్దరు వాళ్ళకు మంచి శ్రేయోభిలాషులు, ఒకరు భీష్ముడు, ఇంకొకరు విదురుడు. వీళ్ళిద్దరు ఎప్పుడు పాండవుల్ని కుంతిమారాన్ని రక్షించడానికి ప్రయత్నించారనమాట. సో ఇలా ఎప్పుడు అలా చేసినందుకు చాలామంది విదురుని అనేవాళ్ళంట, మీరు ఎప్పుడు ఆ పాండవులకే పక్షపాతం వహిస్తారు, ఏది జరిగినా సరే పాండవుల వైపే మీరు వాదిస్తూ ఉంటారు అని, సమర్థిస్తూ ఉంటారని అనేవాళ్ళంట హస్తినాపురంలో అందరూ. అంటే ఆ రాజమహల్లో ఈ కౌరవులు, ముఖ్యంగా ధృతరాష్ట్రుడు, వీళ్ళంతా. సో అందుకనే ఈ యొక్క విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట యుధిష్ఠిర మహారాజు. అంటే మా కోసం మీరు అలాంటి మాటలు పడాల్సి వచ్చింది అని. అయితే ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే ఈ యొక్క పన్నాగని పన్నారో, ధృతరాష్ట్రుడు పురోచనతో ఈ యొక్క వారణావ్రత అనే లక్షాగ్రహాన్ని తయారు చేయించారు. అందులో వాళ్ళని పంపించి దానికి చీతి పెట్టి, అంటే దానికి మంట అంటించేసి చంపేద్దామనేసి. అప్పుడు వాళ్ళని ఇంకా అక్కడ మీరు వెళ్ళి పిక్నిక్ చేసుకోండి, మీకోసం మంచి ఆయోజన చేసాము, అక్కడ మంచి ఇల్లు కట్టాము, మీరు బంగ్లాలాగా ఉంటుంది, అక్కడ వెళ్ళి కొన్ని రోజులు పిక్నిక్ చేసుకోండి అని పంపిస్తారు వాళ్ళని మంచిగా. అప్పుడు యుధిష్ఠిరుడు, కుంతి మహారాణి, ఇంకా 5 పాండవులు, అప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా వివాహం అవ్వలేదు ద్రౌపదితో. సో దానికి ముందు వ్యవహారం ఇది. సో అప్పుడు వాళ్ళందరూ రథంలో వెళ్తున్నప్పుడు దారిలో విదురుడు వస్తాడనమాట. ఎందుకంటే విదురుడికి మొత్తం ప్లాన్ తెలుసు. యుధిష్ఠిర మహారాజు, పాండవులు వీళ్ళకేం తెలియదు. వాళ్ళు అనుకుంటారు మా కోసం ఆయోజన చేసినట్టున్నాడు ఈ ధృతరాష్ట్రుడు మా కోసము, సరే మేము వెళ్తాం, కొన్ని రోజులు అక్కడ ఉండేసి వద్దాం, పిక్నిక్ చేసుకుని వద్దాం అనుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు దారిలో విదురుడు వచ్చేసి ఎవ్వరికి అర్థం కాని భాషలో, ఆయనకి యుధిష్ఠిర మహారాజుకి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉందన్నమాట. అంటే ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే యుధిష్ఠిరుడు చాలా తెలివైనవాడు. ఇంకా ఆయనకి ఎన్నో భాషలు కూడా వచ్చంట. సో మామూలు భాష కాకుండా ఏదో వెరైటీ భాషలో, ఇంకా ఏదో కోడ్ లాంగ్వేజ్లో ఎవ్వరికి అర్థం కాదు, ఓన్లీ అది యుధిష్ఠిరుడికి అర్థమయ్యే విధంగా విదురుడు అందరి ముందే మాట్లాడతాడు అనమాట మధ్యలో వచ్చి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉన్నారు అక్కడ, వేరే వాళ్ళు కూడా. అప్పుడు అక్కడ వచ్చి ఏం మాట్లాడతాడంటే, అంటే పరోక్షంగా చెప్పేస్తాడనమాట, మీరు వారణావర్తకు వెళ్తున్నారు, అక్కడ మిమ్మల్ని చంపడానికి ఆ వారణావర్త అంటే లక్షాగ్రహాన్ని తయారు చేశారు,
అక్కడ ఎలా మీరు చంపాలనుకుంటున్నారో వీళ్ళు, మీరు అక్కడ నుంచి ఎలా బయటపడాలో మీరు ఆలోచించుకోండి అనే విధంగా చెప్తారనమాట. ఏం చెప్తారంటే అక్కడ ఏ ఆయుధం అంటే మన ఆయుధాలు ఉంటాయి కదా, బాణాలు ఇంకా రకరకాల అస్త్రాలు, అలా దాంతో తయారై ఏ పదార్థంతోనూ చంపలేరు. కానీ ఇంకో పదార్థం అలాగే దాని తర్వాత ఇంకొక హింట్ కూడా ఇస్తారనమాట పరోక్షంగా. ఏం చెప్తారంటే ఈ యొక్క అగ్ని ద్వారా శరీరం నాశనం అయిపోతుంది కానీ ఆత్మ నశించదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు తనను తాను రక్షించుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళు చెప్తారంటే ఫస్ట్ ఒక హింట్లో చెప్తారనమాట. ఈ వర్ణావర్తం ద్వారా మీకు ఆపద ఉంది, దీని ద్వారా మీరు చనిపోవచ్చు ఈ గ్రహం ద్వారా. దాని తర్వాత ఏం చెప్తారంటే ఎలా చనిపోవచ్చు అంటే ఈ అగ్ని ప్రమాదంలో అని రెండో హింట్లో ఇస్తారనమాట. ఇలా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం ఇవి ఇచ్చారు, అవి చర్చించుకుందాం మనము. సో ఇది విన్నాక యుధుడు చెప్పింది నాకు యుధిష్ఠిర మహారాజుకి అర్థమైపోతుంది. అప్పుడు కుంతికి ఏం అర్థం కాదు. కుంతి మారాయణ అక్కడ పక్కన ఉంటుంది. తర్వాత అడుగుతుందనమాట ఈ యుధిష్ఠిర మహారాజు, ఏం చెప్పాడు విదురుడు, నాకేం అర్థం కాలేదు, ఏం మాట్లాడాడు అతను, ఏం భాష అది, ఏం చెప్పాడు, నీకేమైనా అర్థమైందా అని. అప్పుడు యుధిష్ఠిరుడు అంటాడు, ఆయన చెప్పింది ఏంటంటే మనం వెళ్ళే వారణావర్తం అది, దానివల్ల మనకు ఆపద ఉంది, అందులో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, దాని ద్వారా మనం చంపడానికి ప్రయత్నిస్తున్నారు ధృతరాష్ట్రుడు అని చెప్పేస్తాడు. అంటే యుధిష్ఠిర మహారాజుకి అక్కడ వెళ్ళడానికి ముందే తెలుసు ఆ వారణావర్తం ద్వారా వాళ్ళు చనిపోతారని. అందుకనే అక్కడ వెళ్ళగానే వాళ్ళు ఆ యొక్క సురంగ మార్గాన్ని ఈ విదురుడి సహాయంతో అది ముందు నుంచే సెట్టింగ్ చేసుకొని ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడ నుంచి బయటపడిపోయి బతికిపోయారనమాట. అందుకే మళ్ళీ తిరిగి ఈ విషయం అర్థమవుతుంది వాళ్ళకి, వీళ్ళు కావాలనే ప్లాన్ చేసి చంపారని. అందుకనే కుంతి మహారాణి, యుధిష్ఠిర మహారాజులు అందరూ పాండవులు ఈ వారణావర్తం లక్షాగ్రహం ద్వారా ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత తిరిగి హస్తినాపురంకి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మేము బతికున్నామని తెలిస్తే చాలు వీళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తారు అని. చూసుకోండి ఎలాంటి సమస్య, ఎలాంటి మహల్లో వాళ్ళు ఎలా బతికారో పాండవులు కుంతిమారని మీరు ఆలోచించుకోవచ్చు. ధృతరాష్ట్రులు ఎలాంటి మనుషులు, ఇంకా వాళ్ళు చనిపోయారు అనేసి వారణావతం మొత్తం కదా అప్పుడు అంత్యక్రియలు కూడా చేశాడనమాట ఈ ధృతరాష్ట్రుడు. అప్పుడు ఎంతో విలపించినట్టు ఇంకా యాక్టింగ్ కూడా చేస్తారు కదా, అలా యాక్టింగ్ కూడా చేశాడనమాట. లోపల మాత్రం ఆనందంతో చనిపోయారు పాండవులు, కుంతి చనిపోయారు, ఇంకా రాజ్యం నాదే, నా కొడుకులదే అని అలా లోపల ఆనందం పడుకుంటూ బయట మాత్రం ముసలి కన్నీళ్ళు కారుస్తూ అలా వ్యవహరించాడు. కానీ విదురుడు మాత్రం ఆ సమయంలో ఏమాత్రం దుఃఖించలేదంట. అందరూ దుఃఖంలో మునిగి ఉన్నారంట రాజమహల్లో హస్తినాపూర్లో. కానీ విదురుడు మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా ఉన్నాడు. ఎందుకంటే విదురుడికి తెలుసు వాళ్ళు. ఓకే, విల్ కంటిన్యూ. 9వ శ్లోకం. కయా వృత్యా వర్తితం వశ్ చరద్భీక్షితి మండలం తీర్థాని క్షేత్రముఖ్యాని సేవితానీహ భూతలే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అడుగుతున్నారు ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు మన విదురుణ్ణి, మీరు ఈ యొక్క భూమి మీద ఎన్నో తీర్థస్థలాలని దర్శించారు కదా, మరి అలా దర్శించినప్పుడు మీరు ఎన్నో అక్కడ సేవలు కూడా చేస్తుంటారు, అలాగే మరి మీరు ఎలా మీ యొక్క జీవితాన్ని జీవించారు, అంటే మీరు ఎక్కడ తిన్నారు, ఎక్కడ పడుకున్నారు, మీరు ఎలా బతికారు అసలు అని ఈ విషయాన్ని ఇక్కడ ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా అడుగుతున్నాడు అనమాట. ఆయనకు ఒక చింత, ఎలా ఎన్నో చోట్ల తిరిగాడు, మరి ఎలా బతికాడు, ఎలా తిన్నాడు అనేసి. సో విదురుడు ఎందుకు వెళ్ళిపోతాడు తీర్థస్థలాల గురించి, తీర్థస్థలాలు సందర్శించడానికి యుద్ధం కన్నా ముందు ఎందుకు వెళ్ళిపోతాడంటే ఒక ఘట్టం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యుద్ధం చేయాలి అని నిర్ణయం తీసుకుంటారో ఈ దుర్యోధనుడు ఇంకా ధృతరాష్ట్రుడు అంటే నిర్ణయం తీసుకోబోతున్నారో ఆ సమయంలో ఎప్పటిలాగా విదురుడు మళ్ళీ చెప్తాడనమాట ఈ యొక్క ధృతరాష్ట్రుడికి, మీ యొక్క పుత్రుడైన ఈ దుర్యోధనుడి మాట మీరు వినకండి, అతను తప్పు చెప్తున్నాడు, మొత్తం అందరికీ వినాశనానికి. ధృతరాష్ట్రుడికి విదురుడు ఆ సభలో చెప్తాడనమాట. ఓకే, సో ఈ సభలో చెప్పినప్పుడు దుర్యోధనుడికి ఎంత కోపం వస్తుందంటే, ముందు నుంచే కోపం ఉంది ఈయన పైన, మన విదురుడి పైన. ఎంత ఆయన కూడా పినతండ్రితో సమానమైన అతన్ని ఏమంటాడంటే, నువ్వు నోరు మూసుకో,
నువ్వు ఒక పని మనిషికి పుట్టిన వ్యక్తివి, నీకు ఈ అధికారం లేదు మాట్లాడేది, మా ఎంగిలి మెతుకులు తిని బతుకునేటోడు, నీకు ఇంతగానో మాట్లాడే అధికారం ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపో, ప్రాణాలతో కూడా చంపి పారేస్తానని దుర్యోధన అంటారు అనమాట విదురుతో. అప్పుడు విదురుడికి ఇంకా చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇంకా ధృతరాష్ట్రుడు ఏమన్నాడనమాట, చెవుల్లోకి అసలు పట్టించుకోనట్టుగా వినపడినట్టుగా అలాగే కూర్చొని ఉంటాడనమాట ఎప్పటిలాగే. సో దుర్యోధనుడు అలా మాట్లాడగా ఇంకా ధృతరాష్ట్రుడు ఏమనకపోగా విదురుడికి అర్థమవుతుంది అనమాట, ఇంకా నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇంకా ఇంతకన్నా అవమానం, ఇంకా ఇంత అవమానించిన డైరెక్ట్గా నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోండి అనేసి నా రాజ్యం నుంచి. వెళ్ళిపోతాను నాకేంటని. విదురుడికి ఏమీ ఆసక్తి లేదు రాజ్యంలో ఉండాలి అనేసి. ఆయనకు ఆ పదవి ఇచ్చారు, ఆ యొక్క సేవ ఇచ్చారు కదా, చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళే వెళ్ళిపో అన్నప్పుడు ఇంకా ధృతరాష్ట్రుడు ఏమనట్లేదు కదా అనేసి అప్పుడు వెంటనే అక్కడికక్కడే ఆయన సంపత్తి అంతా వదిలేసి ఆ క్షణంలోనే ఆయన బయటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి తీర్థస్థలాలు దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా అప్పుడు ఇంకా విదురుడు ఇప్పుడే చెప్పేస్తాను, మళ్ళీ ఎప్పుడు పాయింట్ వస్తుందో లేదా ఘటన మళ్ళీ వస్తుంది అనుకుంటాను, ఆ విషయాన్ని మళ్ళీ చర్చించుకుంటాం. కానీ సో విదురుడు అప్పుడు ఆయనకు తెలుసు కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు భక్తి చేసుకోవాలని. అయినా కానీ వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన చేతన ఏంటంటే ఇన్ని రోజులు ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇలాంటి వీళ్ళ మధ్యలో ఉన్ని వాళ్ళ యొక్క ఉప్పు అన్నం తిని బతికాను. నా చేతన, నా మొత్తం శరీరం వాళ్ళ యొక్క ఈ యొక్క సాంగత్యంతో కలుషితం అయిపోయింది. కనుక నేను ముందు నా యొక్క శరీరాన్ని, నా చేతనని శుద్ధపరచుకోవాలి, దాని తర్వాత కృష్ణుడికి నేను వెళ్ళి శరణాగతుని అవుతాను అనే ఉద్దేశంతో విదురుడు ఏం చేశారంటే ఇంకా తీర్థస్థలాల దర్శనానికి వెళ్ళాడనమాట. అందుకే అన్ని తీర్థస్థలాల దర్శనం చేసుకొని నేను శుద్ధపరచుకుంటాను నేనని వెళ్ళాడనమాట. సో ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత తిరిగి వచ్చాడు. సో ఇలా చెబుతున్నారనమాట. అంటే ఇలా సన్యాసానికి ముందు అంటే మామూలుగా ఇది రిటైర్డ్ లైఫ్, వానప్రస్థం తీసుకుంటారనమాట. ఇప్పుడు ఈ వానప్రస్థలో అవస్థలో ఏం చేస్తారంటే తీర్థస్థలాన్ని దర్శనం చేసుకుంటారనమాట. 50 ఏళ్ళ తర్వాత వయసులో ఇలా ఎన్నో తీర్థస్థలాలు, వృందావన్, హరిద్వార్, జగన్నాథ్పురి, ప్రయాగ్, ఇలా ఎన్నో స్థలాలు ఎందుకు దర్శించుకుంటారంటే అక్కడ ఎంతోమంది భక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి భగవంతుడి గురించి విని వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవచ్చని. సో అక్కడ అప్పుడు మహారాజు అడుగుతున్నారు, మీరు అక్కడ ఎలా బతికారు, ఎక్కడ తిన్నారు, అక్కడ సత్రాలు ఉంటాయి, ఆ సత్రాల్లో మీరు తిని బతికారా అనే విధంగా అడుగుతున్నాడు అనమాట. అది ఎలా తెలుసుకుందామని, ఎలా బతికారు అని, ఇన్ని రోజులు ఎలా గడిపారు అని. భవద్విదా భాగవతా తీర్థభూతా స్వయం విభో తీర్థి కుర్వంతి తీర్థాని స్వాంతస్తేన గదాభృత. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓ ప్రభు ఆయన అంటున్నారనమాట విదురుణ్ణి, మీలాంటి గొప్ప మహాను భక్తులు, మీరు తీర్థస్థలాలతో సమానం, మీరే తీర్థస్థలాలు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అది తీర్థస్థలంగా మారిపోతుంది. ఎందుకంటే మీరు భగవంతుణ్ణి తీర్థి కుర్వంతి తీర్థాని స్వాంతస్థేన గదాభృత. గదాభృత అంటే గదను, అదే మన కృష్ణుడిని అంటున్నారు, అంటే భగవంతుడిని అంటున్నారు. గదను ధారించే భగవంతుడు మీ యొక్క స్వాంతస్థేన, మీ యొక్క హృదయంలో ఎప్పుడు మీ ఆ భగవంతుడిని తీసుకొని మీరు ప్రయాణిస్తూ ఉంటారు. కనుక మీరు ఎక్కడికి వెళ్తే అదే తీర్థస్థలం అయిపోతుంది, మీరు తిరుగుతున్న తీర్థస్థలాలు అని ఇక్కడ గుణగానం చేస్తున్నాను అనమాట యుధిష్ఠిర మహారాజు విదురుడికి. సో ఇలా విదురుడు లాంటి శుద్ధ భక్తుల యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవంతుడు ఎక్కడ ప్రతి చోట ఉన్నాడు, కానీ ఆ భగవంతుడిని మనకు అవగతం చేసే ఆ యొక్క యోగ్యత, శక్తి శుద్ధ భక్తులకు ఉంది. అది విదురుడికి ఉన్న మహిమ, శక్తి. సో ఎలాగైతే కరెంటు ప్రతి దగ్గర ఉన్నా కానీ ఈరోజు ఏకాదశి అండి. అవును, ఇప్పుడు దాని గురించి చర్చించుకుంటే అంత సమయం లేదు, ఆల్రెడీ సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది. నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలనేది. 10 అయిపోయాయి శ్లోకాలు, 10 నుంచి మధ్యలో ఉన్నాం. ఒక సెక్షన్ 13 వరకు ఒక సెక్షన్ నడుస్తుంది, తర్వాత 14, 15, 16, 17 ఒక సెక్షన్ ఉంది. అట్లీస్ట్ 13 శ్లోకాల వరకు అన్నా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. 13 శ్లోకాల వరకు చేసుకొని మనం ఈరోజు ముగిద్దామండి. జస్ట్ కొద్దిగా ఉంది, ఎక్కువ లేదు. దాని తర్వాత 14, 15 రేపు చూసుకుందామంటే, ఎందుకంటే మరీ ఎక్కువైపోతుంది 1.5 అవర్ కన్నా. సో ఇప్పుడు 1 hour 24 minutes అవుతుంది. సో మనము జస్ట్ 2-3 శ్లోకాస్ చూసుకొని ఎండ్ చేద్దామంటే ఈరోజు. ఎందుకంటే నేను తొందరగా ఏదో మనం ఏదో ట్రైన్ పట్టుకోవాలనే విధంగా, మాకు ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయిపోతుందనే విధంగా ఉరుక్కుంటూ పరిగెడుతుంటూ చదవడం కన్నా అట్లీస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్, విషయాలు ఇక్కడ చర్చించుకొని వెళ్దామంట.
ఒకరోజు లేట్ అయినా పర్లేదు, 2 రోజులు లేట్ అయినా పర్లేదు, అట్లీస్ట్ మనం ఏది మిస్ అవ్వకుండా ఉంటాము. ఇంకా ఈ భాగవతం యొక్క ప్రథమ స్కందంలో అండి ఇలా మనకు చాలా లీలలు, తత్వాలు అన్నీ ఒకేసారి ఇది సావరం అనమాట. మొత్తం భాగవతంలో ఉన్న తత్వాలన్నీ ఇంకా ఎన్నో లీలలు ఇక్కడ ఒకే దగ్గర ఉన్నాయి. సో దాని తర్వాత మనకు రెండో స్కందంలో ఇంతగా లీలలు ఉండవు, అక్కడ తత్వాల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. సో అప్పుడు ఇంకా కొన్ని తెలిసిన విషయాలు ఉంటే అప్పుడు మనం అప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. రెండో స్కందం కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా చిన్నది కూడా స్కందము, కానీ పెద్దది ఇది. మొదటి స్కందం పెద్దది, ఇంకా సారం అనమాట ఇది. ప్రభుపాద వారు దీన్ని మొట్టమొదటిగా ఈ ప్రథమ స్కందాన్ని అనువాదం చేసి దీన్నే ఆయనతో పాటు తీసుకొని పాశ్చాత్య దేశానికి ప్రచారం చేయడానికి వెళ్ళారనమాట. ఆయన అనేవారు, నేను వెళ్ళట్లేదు పాశ్చాత్య దేశానికి, శ్రీమద్ భాగవతం వెళ్తుంది, నేను శ్రీమద్ భాగవతంతో తోడుగా వెళ్తున్నాను, తీసుకొని వెళ్తున్నాను అంతే. కానీ వెళ్ళేది ఎవరు? పాశ్చాత్య దేశానికి శ్రీమద్ భాగవతం అని చెప్పారంట ప్రభుపాదులు. సో ఆయన దగ్గర ఏం లగేజ్ లేదు, ఓన్లీ మెయిన్ లగేజ్ వచ్చేసి ట్రంక్ పెట్ట నిండా షిప్లో, కార్గో షిప్లో ఆయన తీసుకెళ్ళింది శ్రీమద్ భాగవతాన్ని, ఈ ప్రథమ స్కందాన్ని ముఖ్యంగా. తర్వాత స్కందాల తర్వాత రాశారు ఆయన. సో ఇది ఎందుకంటే ఇందులో ఆయన మొత్తం సారం పెట్టారనమాట. సో అందుకే ఇది చాలా ముఖ్యమైన స్కందం మనందరికీ. సో తర్వాత మీరు ఎవరు ఫాలో చేయలేకపోయినా, చదవలేకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ స్కందం బాగా చదువుకుంటే మనకు భాగవతంలో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. సో ఇలా అన్నమాట ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. అందుకే ఎవరైనా ఒక తీర్థస్థలాన్ని సందర్శించినప్పుడు మనం అక్కడ గుళ్ళు, గోపురాలు దర్శనం చేసుకోవాలి, గంగలో కానీ నదుల్లో కానీ స్నానం చేయాలి, మంచిదే. అక్కడ ప్రసాదం కూడా సేవించాలి, ఇవన్నీ మంచివే. కానీ ఇది మాత్రమే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న సాధువులు, శుద్ధ భక్తుల ముఖాల నుంచి ఆ భగవంతుడి మహిమ, ఆ లీల, ఆ స్థలం మహిమ మనం వినాలంట. అది ముఖ్యమైన పని మనం చేయాల్సింది తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు. ఓన్లీ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కొంచెం పడుకొని తినేసి వచ్చేయడం కాదు. అక్కడ మనము శుద్ధ భక్తుల ముఖాల నుంచి మనం వినాలంట భగవంతుడు గురించి. సో అందుకనే ఇది ఉద్దేశం అనమాట. అలా విదురుడు కూడా, సో విదురుడు లాంటి వాళ్ళని మనం వెతకాలి, ఎక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం భగవంతుడి గురించి నేర్చుకోవాలి అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ శుద్ధ భక్తులు వాళ్ళకి ఇంక వేరే పని లేదనమాట. అంటే వాళ్ళకి వేరే వాటి మీద ఏ ఆసక్తి లేదు, భగవంతుడి గురించి వాళ్ళు వింటారు, శ్రవణం చేస్తారు. ఇక్కడ అదే రాశారు మొత్తం ప్రభుపాదుల వారు పర్పట్లో. మీరు చాలా తర్వాత కావాలంటే చదువుకోండి, మంచి పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో వీళ్ళు ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు భగవంతుడికి, ఇంకా భగవంతుడి నామాన్ని జపిస్తారు, భగవంతుడి గురించి వింటారు, అదే ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళది ఇదే మెయిన్ కార్యం. సో అందుకే మనము ఇలాంటి భక్తుల నుంచి మనం వినాలి. ఈ విధంగా మనం చూస్తాము. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఇలాగే శుద్ధ భక్తుల నుంచి విని నేర్చుకొని భగవంతుడి గురించి మన వ్యాసదేవులు అంటే నారదముని నుంచి విన్నారు. దాని తర్వాత ఈ భాగవతాన్ని రచించారు. అలాగే సుఖదేవ గోస్వామి వారు ఈ యొక్క వ్యాసదేవు నుంచి దీన్ని విన్నారు, ఈ పరీక్షితుడికి చెప్పారు. అవునా? సో ఇది శ్రీమద్ భాగవతం యొక్క పరంపర. అంటే భాగవతం నుంచి మనం నేర్చుకునేది అంటే మనం వింటాము భగవంతుడి గురించి, దాన్ని మళ్ళీ అదే విధంగా మనం ప్రచారం చేయాలి అని. అది శ్రీమద్ భాగవతం గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ప్రభుపాదుల వారు. అంతేగాని ఇలా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభుపాదుల ద్వారా. సరే ఇక్కడ ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే ఇలా చాలామంది ఇక్కడికి వస్తారనేసి, ఇది చాలా ముఖ్యమైన తీర్థస్థలం, నేను అక్కడ వెళ్ళి ఉంటాను, చాలామందికి టూరిస్టులు వస్తారు అక్కడికి, వాళ్ళు మనము ఏదో మాయమాటలు చెప్పేసి కొన్ని డబ్బులు లాగేసుకుందాం అని అలా కొంతమంది కూర్చొని ఉంటారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చెప్పారనమాట. అందుకే మనము ఎప్పుడైనా సరే తీర్థస్థలాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు మనము భక్తుల సాంగత్యంలో మనం వెళ్ళాలంట. అప్పుడు మనకు సరిగ్గా ఆ తీర్థస్థలాన్ని మనం దర్శించుకోగలమని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. अपि न सुहृदस्ताता बान्धवा कृष्णदेवता दृष्टा श्रुता वा यदवः स्वपुर्यां सुखमासते. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మీరు ఎన్నో తీర్థస్థలాలు వెళ్ళారు కదా, మీరు ద్వారకకు కూడా వెళ్ళి ఉంటారు. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు వీళ్ళకి ఏ సమాచారం లేదు ద్వారక నుంచి. సో ద్వారకలో కృష్ణుడు ఇంకా అందరు యదువంశీయులు ఎప్పుడు కృష్ణుడిని ధ్యానించుకుంటూ సేవించుకుంటారే యాదవులు, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, వాళ్ళందరూ సుఖంగా నివసిస్తున్నారా, సుఖశాంతులతో ఉన్నారా, వాళ్ళ విషయాలు మాకు చెప్పండి అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో ఇదనమాట ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక మంచి పాయింట్ రాస్తారు దీనికి సంబంధించి. విదురుడు మొత్తం గృహాన్ని అంటే ఆ రాజ్యాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయారు తీర్థస్థలాలకి. ఎప్పుడు ఆయన భగవంతుడి గురించి నేర్చుకుంటున్నాడు, చింతించుకుంటున్నాడు, శ్రవణం చేశాడు ఎంతో మైత్రేయుడి నుంచి. కానీ ఇక్కడ కూడా వీళ్ళు శుద్ధ భక్తులైన
పాండవులు ఎప్పుడు కృష్ణుడి నుంచే ధ్యానిస్తున్నారు. అలాగే అక్కడ యాదవులు కూడా ఎప్పుడు కృష్ణుడి నుంచి ధ్యానిస్తూ ఉన్నారు కదా అని ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు, ఆయన ఎప్పుడు కృష్ణుడే స్మరించుకుంటూ ఉన్నారు. ఇక్కడ పదుపాదుల వారు అందుకే రాస్తారు, శుద్ధ భక్తులు ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, అడవిలో ఉన్నా సరే, ఎక్కడ తిరుగుతున్నా సరే, వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించే ధ్యానం చేస్తుంటారు. ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణం అని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం అనమాట ఈ యొక్క తాత్పర్యం నుంచి. సో అందుకే యుధిష్ఠిర మహారాజు కూడా ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తాడు కనుక ఆయన చెప్తున్నాడు, యాదవులు ఎవరైతే ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తారో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు విదురుడిని. మీరు వెళ్ళే ఉంటారు కదా ద్వారకకు కూడా, అక్కడ ధామాన్ని దర్శనం చేసుకుని ఉంటారు కదా అని. సో ఇలా అన్ని ప్రశ్నలు విన్న మన విదురుడు, ఇతి ఉక్తో ధర్మరాజేన సర్వం తత్ సమవర్ణయత్ యథానుభూతం క్రమశో వినాయదు కులక్షయం. సో ఈ విధంగా ప్రశ్నించినప్పుడు యుధిష్ఠిర మహారాజు విదురుడికి ఆయన అన్ని ప్రశ్నలకి మంచి జవాబు సమాధానం ఇచ్చాడు, ఒక్క ప్రశ్నకు తప్ప. ఏం ప్రశ్న? ఈ యొక్క కృష్ణుడు ఈ యొక్క యాదవుల గురించి. ఎందుకంటే ఇప్పటికే కృష్ణుడు ఇంకా యదువంశం అంతా భగవద్ధామానికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఒక యుద్ధం అన్నీ జరిగిపోయాయి. సో ఇవన్నీ విషయాలు చెప్పలేదంట. తెలిసినా కానీ విదురుడు మహారాజు యుధిష్ఠిరుడికి చెప్పలేదు. ఎందుకనేది రాశారు ఇక్కడ. నన్వప్రియం దుర్విసహం నృణాం స్వయం ఉపస్థితం నావేదయత్ సకరుణో దుఃఖితాన్ ద్రష్టుమక్షమః. సో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఎంతో కరుణామయుడైన విదురుడు, మహాత్ముడైన విదురుడు, ఆయనకి ఎంతో తెలుసు ఈ విషయం. ఎంతో ఈ యొక్క విషయాన్ని నేను చెప్పాను అనుకోండి, వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు ఎంతో బాధకులో మునిగిపోతారు. ఈ యొక్క రకమైన చెడు సమాచారాన్ని, ఎంతో బాధను కలిగించిన సమాచారాన్ని నా ముఖంతో నేను చెప్పలేను, వీళ్ళని ఆ బాధలో మునిగి నేను చూడలేను, అది అవసరమా నేను చెప్పడము? అది ఎలాగో కాలక్రమంలో వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఆ విషయాలన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇలాంటి విషయాల్ని మనము ప్రసారం చేయడం అవసరం లేదన్న విధంగా ఇక్కడ విదురుడి ఈ విషయాన్ని చెప్పలేదంట. సో అందుకే ప్రభుపాద వారు రాస్తారు ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఇలా ఎప్పుడైనా సరే ఎవరైనా దుఃఖం కలిగించే విషయాలు ఉన్నాయనుకోండి, ఏదైనా నెగిటివ్ పాయింట్స్ కానీ నెగిటివ్ సమాచారం ఉందనుకోండి, దుఃఖ సమాచారం ఉందనుకోండి, అలాంటి సమాచారాన్ని మనం ఎంతో ఆసక్తికరంగా వేరే వాళ్ళకి ప్రచారం చేయకూడదంట. ఎందుకంటే అవి దానివల్ల వాళ్ళు ఎందుకో బాధకు లోనవుతే వాళ్ళకి ఇంకా హాని కలిగితే, అలాంటి చెడు విషయాలు, చెడు ప్రచారాలు కానీ ఇలాంటి వాటికి మనం చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చెప్పారనమాట. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అని విదురుడి యొక్క వ్యవహారం ద్వారా. సో ఇక్కడ ముగిద్దామండి. 1:30 అయిపోయింది, 1 hour 30 minutes. ఇంకా ఉన్నాయి కానీ మనకి ఇంకా మళ్ళీ తొందరగా చేయడం అవసరం. ఇక్కడ మనము ముగిద్దామంట. సో మెయిన్లీ 14వ శ్లోకం నుంచి రేపు చూద్దాము. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. శిల ప్రభుపాద की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल. హరే కృష్ణ. యుధిష్ఠిరుడు యొక్క ఫాదర్ కాదండి విదురుడు. అంటే ఆ విధంగా మీరు చెప్తున్నారా? ఓకే, అది ఆ విధంగా అంటే ఆయన యుధిష్ఠిరు యొక్క యమరాజు ఒక అంశం ఇక్కడ ఉంటారు యుధిష్ఠిరు లోపల. కానీ యుధిష్ఠిరుడు కూడా భగవంతుడు యొక్క సనాతన భక్తుడు, అంటే శుద్ధ భక్తుడు అలా. కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క లీలలో మాత్రం యుధిష్ఠిరుడు మన పాండు యొక్క పుత్రుడే, అలాగే గుర్తించబడతారు పాండవులు. హరే కృష్ణ.